టీవీ టూరిజం ప్రేక్షకులకి నమస్కారం. హాయ్, నేను మీ ఆదిత్య భూషణ్. టీవీ టూరిజం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమాజం కోసం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 7వ ఎపిసోడ్ మీ ముందుకు రాబోతుంది. విశ్వజ్యోతి, వాస్తు, జ్యోతిష్య, సంఖ్యాశాస్త్రం. అనాదిగా మానవ జీవితంలో జరిగే మార్పులకు పంచభూతాలే కారణమని వేదాలు ఘోషిస్తున్నాయి. అలాంటి విజ్ఞాన వేద శాస్త్రాల్లో నిగూఢమైన రహస్యాలను జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్రాలు ఆవిష్కరిస్తున్నాయి. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలకి పరిష్కార మార్గాలు సూచిస్తున్నాయి. అలాంటి సేవలను అందరికీ చేరో చేసి సమాజ మనుగడకు దోహదపడుతున్న మహనీయ వ్యక్తి, తాను తెలుసుకున్న రహస్యాలను సమాజ శ్రేయస్సు కోసం వినియోగిస్తూ ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించి డాక్టరేట్ పొంది సమాజం కోసం అని నిరూపిస్తున్న జ్యోతిష్య రత్నభూషణ డాక్టర్ శ్రీ పట్నాయక్ నారాయణమూర్తి గారి సేవలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. సో టీవీ టూరిజం ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీ పట్నాయక్ నారాయణ. సో నేను శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకాకుళం వాసిని. మా నాన్నగారి పేరు పి రామాంజనేయులు, మా అమ్మగారి పేరు పి సూర్యకుమారి. సో నాన్నగారు న్యాయశాస్త్రంలో లాయర్గా వర్క్ చేస్తున్నారు. సో నేను ఈ పర్టికులర్ వాస్తు మీద, సంఖ్యాశాస్త్రం మీద, జ్యోతిష్యం మీద 15 సంవత్సరాలుగా సాధన చేస్తూ ప్రజలకి కావలసిన విధంగా వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు అందించే విధంగా సైంటిఫిక్ సిస్టంలో దీనికి రీసెర్చ్ మొదలుపెట్టాము. దీంట్లో PhD కంప్లీట్ చేసామండి రీసెంట్గా. అలాగే సంఖ్యాశాస్త్రంలో కూడా పేర్ల మీద కూడా సైంటిఫిక్ విధానాన్ని కనుక్కొని సో ఇప్పుడు జరుగుతున్న వివాహానికి సంబంధించిన వాటి మీద కూడా జరుగుతున్న వేరింగ విడాకులు, అలాగే వేరింగ సంఘంలో జరుగుతున్న ఇబ్బందుల మీద దృష్టి పెట్టి ఎందుకు వేరింగా ప్రజలు వివాహానికి సంబంధించి సమస్యలు పడుతున్నారు, ఎందుకు వేరింగా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి, సంఖ్యాశాస్త్రంలో PhD కూడా కంప్లీట్ చేసుకొని దాని మీద రీసెర్చ్ చేసి దానికి ఒక పరిష్కార మార్గాన్ని మేము కనుక్కోవడం జరిగింది. జ్యోతిష్ శాస్త్రంలో కూడా వివిధ రకాలైన రత్నాల మీద వీటి మీద కూడా సాధన చేసి సైంటిఫిక్ సిస్టంలో అందించడం అనేది నా పద్ధతి. సంఖ్యాశాస్త్రాన్ని ముడిపరిచి సంఖ్య ఏ విధంగా మనకు బలపరిచే విధంగా ఉన్నది, సో ఆ సంఖ్యతో సంబంధించి ముడిపడిన మన జీవితంలో ఏ విధమైన మార్పులు మనం తెచ్చుకోవచ్చు, మనకున్న 120 సంవత్సరాల ఆయుర్దాయంలో ఎటువంటి మార్పులు మనం చెంది ఎక్కడెక్కడ ఈ యోగాల్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అని దాని మీద రీసెర్చ్ చేశాను. సో ఆ రీసెర్చ్ కంప్లీట్ చేసి ఇప్పటికి 15 సంవత్సరాల నా జర్నీలో ప్రతి సమస్య కూడా పరిష్కార మార్గాలను చూపిస్తూ ముందుకి సాగుతున్నాను. సార్, వాస్తు, జ్యోతిష్య, సంఖ్యాశాస్త్రం
సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే వీటి పట్ల మీకు అభిరుచి ఎప్పుడు పెరిగింది? సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం, వాస్తు ఈ మూడు శాస్త్రాలు కూడా చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. సో దీని గురించి మీకు ముందు చెప్పే ముందు అసలు శాస్త్రాలు ఎన్ని రకాలో ప్రజలకు తెలియాలి. శాస్త్రాలు 8 రకాలు ఉన్నాయి. అందులోని ఫస్ట్ది బ్రహ్మశాస్త్రం, రెండోది జ్యోతిష్ శాస్త్రం, మూడోది రసాయనిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, ఇలాగ మనకి 8 శాస్త్రాలు ఉండడం జరిగింది. చాలామంది ఇక్కడ ఒక పాయింట్ ఏంటి మర్చిపోతున్నారంటే, ప్రతి ఒక్కరు వారు ఎవరైతే జ్యోతిష్యం చెప్తున్నారో అన్ని జ్యోతిష్యంలోని మనకి తెలియదు. జ్యోతిష్యం అంటే అసలు మీనింగే తెలియకుండా చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్యం అంటే జ్యోతి అంటే వెలుతురు, ఇష్యం అంటే వెతుకులాట. సో లైట్ కనుక ఉంటే మనం ఏ ఒక్క వస్తువు కూడా మనం వెతకడానికి అవసరం, క్లియర్గా అన్నీ కనబడతాయి. అదే లైట్ కనుక ఆగిపోతే ఆటోమేటిక్గా మనం ఆ చీకట్లో ప్రతి వస్తువుని మనం చూడలేకపోతాం. సో జ్యోతిష్యం అనేది ఏంటంటే షో పాత్ టు యువర్ లైఫ్, అంటే మన జీవితానికి ఒక బాటను చూపించే సబ్జెక్టు. సో చాలామంది ఏంటి, నేను సీఎం అవుతానా, ఎమ్మెల్యే అవుతానా, క్రికెట్లో ధోని గెలుస్తాడా, లేకపోతే ఇండియా వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం వల్ల మనకి ఆన్సర్ రాదు. అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది అంటే బ్రహ్మశాస్త్రం. ఈ శాస్త్రం తెలిసిన వాళ్ళు వీరబ్రహ్మం గారు మనకి మనుగడలో లేరు. సో వాళ్ళ తర్వాత ఈ శాస్త్రం ఎవరికి కూడా దీన్ని నేర్పలేదు. ఎంతో జ్యోతిష్ శాస్త్రం సాధన చేస్తేనే బ్రహ్మశాస్త్రానికి చేరుకోగలుగుతాం. బ్రహ్మశాస్త్రం అంటే ఏంటి, డైరెక్ట్గా మీరు అడిగే ప్రతి ప్రశ్న సంధించేది, దానికి ఎటువంటి చక్రాలు కానీ ఎటువంటి గ్రహాల స్థితులు కానీ చూడకుండా ఓన్లీ ఫేస్ రీడింగ్ బట్టి చెప్తారన్నమాట. అది బ్రహ్మశాస్త్రం. ఈ బ్రహ్మశాస్త్రం మనకి వీరబ్రహ్మం గారు ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ రాయడం అనేది మనకు తెలుసు. కానీ కాలగమనంగా ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది సో మట్టిలో అది పూర్తిగా వ్యానిష్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకి మనుగడలో ఉంది జ్యోతిష్ శాస్త్రం. ఈ జ్యోతిష్ శాస్త్రం ఒకప్పుడు బ్రాహ్మణులు మాత్రమే మనకి చెప్పడం అనేది ఒక ఆనవాయితీ ఉండేది. సో ఎందుకంటే బ్రాహ్మణుడు బ్రహ్మతో ముడిపడిన సబ్జెక్ట్ అది. కాబట్టి వేదానికి సంబంధించింది కానీ ఈ జ్యోతిష్యానికి సంబంధించింది కానీ ఇంట్లో పార్టీషన్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇది ఎవరు కూడా క్లారిటీగా తెలుసుకోకపోవడం వల్ల జ్యోతిష్యంలో ప్రతి ఒక్కరు చెప్పేసరికి ఈ జాతకం చెప్తున్నాడు, సో వీడు ఒక పండితుడు, సో వీడికి ఒక గురువు గారు అని పేరు పెట్టి పెరగడం మొదలు పెడతారు. సో ఈ శాస్త్రాల్లో ఎన్ని రకాలు ఉన్నదండి ఐడెంటిఫికేషన్ ఫస్ట్ క్లారిటీ జనాల్లోకి లేదు. సో జ్యోతిష్ శాస్త్రం అనేది మనకి ఒక దారి చూపించే సబ్జెక్ట్ మాత్రమే. మిగతా మీరు తెలుసుకోవాల్సిందంతా కూడా బ్రహ్మశాస్త్రంలో తెలుస్తుంది. కానీ బ్రహ్మశాస్త్రం చెప్పినంత గొప్పవాళ్ళు మనకి ఇప్పుడు లేరు. అయితే జ్యోతిష్ శాస్త్రం సబ్జెక్ట్లో కూడా మనకి గ్రంథాల్లోని వివిధ రకాలు, ఇప్పుడు మ్యాథ్స్లో ఎలాగైతే ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ ఇలా సబ్జెక్ట్స్ ఉంటాయో మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఏముంటుంది, కంపల్సరీ పంచాంగం అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇదంతా క్యాలిక్యులేషన్ పార్ట్తో ఉంటుంది. పంచాంగం రాసిన వాళ్ళు మనకి కాలగమనానికి సంబంధించి సైంటిఫిక్తో ఇది రిలేటెడ్ సబ్జెక్ట్ అన్నమాట. అందుకే ఆస్ట్రాలజీ ఈజ్ ఏ సైన్స్ అన్నారు. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్ వీ కెన్ ఈజీలీ కమ్యూనికేట్ విత్ ద స్టార్స్ అంటారు అనమాట. సో ఫస్ట్ ఇది సైన్స్, సృష్టిని సైన్స్ డిజైన్ చేసింది, కానీ సైన్స్ ఎప్పుడు సృష్టిని డిజైన్ చేయలేదు నాన్న. ఇట్స్ వెరీ డిఫికల్ట్. కాబట్టి భగవంతుడిని ఎవరు క్రాస్ చేసి వెళ్ళాం, ఎందుకంటే ఆయనే పెద్ద క్రియేటర్. సో అటువంటిది ఈ సబ్జెక్టు మనకి చాలా 1% మాత్రమే మనకి శక్తి కలిగించి దారి చూపించే సబ్జెక్ట్. కానీ ఈ సబ్జెక్ట్ ఇప్పుడు సమాజంలోకి ఎలాగెళ్తుందంటే ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు గైడెన్స్ ఇస్తున్నారు, వాళ్ళు వెళ్ళారని వీళ్ళు వెళ్ళారని ఈ విధంగా సబ్జెక్ట్ తాలూకా ఇంపాక్ట్ వల్ల ప్రజల్లోకి ఏమైపోతుందంటే దీన్ని విమర్శించడం మొదలుపెట్టే స్థితికి వచ్చారు. ఏది అధికంగా చేస్తే ఓవర్ఫ్లో అయిపోతుంది. ఏ సబ్జెక్ట్లో అయినంటే ఇప్పుడు కన్ను బాగోపోతే కన్ను డాక్టర్ ఈఎన్టీ దగ్గరికి వెళ్ళాలి, పన్ను బాగోపోతే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో జ్యోతిష్యం దగ్గర చెప్పేవాడు అన్ని సబ్జెక్ట్స్ చెప్పలేరు. సో ఇప్పుడు సబ్జెక్ట్గా ముహూర్తం కట్టాలంటే ముహూర్తం కట్టిన పండితుడి దగ్గరికి వెళ్తే వాడు కరెంట్గా క్యాలిక్యులేషన్స్ పార్ట్స్లో ఈ ముహూర్తాన్ని కడతారు. కానీ రెమెడికల్ పార్ట్కి వచ్చినప్పుడు రెమెడికల్ పార్ట్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ రెండు మిక్స్ చేసి ఎవరైతే చెప్తారో వాళ్ళు గ్యారంటీగా మీకు అవుట్పుట్ ఇవ్వలేరు. దీనివల్ల సబ్జెక్టు దీన్ని ఏం చేస్తున్నారు, ఏదో చిలక జోషం కింద తయారు చేస్తారు సబ్జెక్టును లాస్ట్కి. ఈ చిలక జ్యోతిష్యం కానీ ఇవన్నీ జ్యోతిష్యాల్లో పార్ట్స్ ఉన్నాయి. కానీ ఏది చెప్పినా ఆ సబ్జెక్ట్ తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజల్లోకి అవగాహన కన్ఫ్యూజ్లో ఉన్నారు. కాబట్టి ఒక పండితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వాడు న్యూమరాలజీ చెప్పేస్తున్నాడు, వాడు సంఖ్య జ్యోతిష్ శాస్త్రం చెప్తారు, చెప్పొచ్చు. కానీ సబ్జెక్ట్ అవగాహనలో శాస్త్రాలను పూర్తిగా అవగాహన చేస్తేనే దాంట్లో ఉన్న లోతును చూడగలుగుతారు. ఎప్పుడైనా సముద్రం బయట ఉంటే అలను చూడగలవు, సముద్రం తాలూకా కంపును పేల్చగలవు. కానీ సముద్రం లోపలికి వెళ్తే దాని అందాన్నే చూడగలుగుతాం. సబ్జెక్టు కూడా అనంతం.
దాన్ని ఎవరు విమర్శించడానికి అవ్వదు. అంతటి రారాజులు కూడా ఆ రోజు కింగ్డమ్స్లో ఈ సబ్జెక్ట్స్ పెట్టినప్పుడు కంపల్సరీగా పండితుకి ఒక ప్లాట్ఫామ్ ఉండదు. రీసెంట్గా కూడా మీరు చూడొచ్చు, మధ్యప్రదేశ్లో ఒక హాస్పిటల్లో కంపల్సరీగా ఒక పండిట్ని అలౌట్ చేశారు. ఒక బిడ్డ పుడితే ముహూర్తం పెట్టి ఆ ముహూర్తంలోనే బిడ్డకి ఆపరేషన్ చేయడం అనేది మన అజ్ఞానం. సో భగవంతుడు సృష్టించిన టైంలో అది పుట్టడం జరుగుతుంది అనేది జ్ఞానం. సో జ్ఞానాన్ని మించి వివేకాన్ని టచ్ చేస్తూ మళ్ళీ మనం తప్పుతురావులోకి వెళ్ళి మన అజ్ఞానంలోకి దిగిపోతున్నాం. దానివల్ల ఈ సబ్జెక్ట్ వల్ల అదవుతుంది ఇదవుతుంది అని కాకుండా మన ప్రయత్న బలంలో దాన్ని ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం అనేది దారి చూపించేది జ్యోతిష్ శాస్త్రం. ఈ జ్యోతిష్ శాస్త్రంతో మళ్ళీ ముడిపడి ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే సంఖ్యాశాస్త్రం. చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ నాన్న. ఈ సంఖ్యాశాస్త్రం దేంతో ముడిపడుతుంది? మనకి సంఖ్యతో ముడిపడుతుంది. ఎవరైనా ఈ సబ్జెక్ట్స్ లేవు, ఇవి ఎందుకు నమ్మాలి అని అనుకునే ముందు 1 నుంచి 9 సంఖ్యలు ఏవైనా సరే 9 దాటాక 0 పక్కన ఇంకొక నెంబర్ మనం చెప్పగలిగితే ఈ సబ్జెక్ట్ లేదని మనం ఒప్పుకోవచ్చు. కానీ అది అసంభవం. 9 దాటిన తర్వాత వేరొక సంఖ్య 0 పక్కన మనం పెట్టలేం. అంటే 1 to 9 డిజిట్స్ మనకు ఉన్నాయి. అంటే 9 గ్రహవాసీలు 9 డిజిట్స్తో ఉంటూ భగవంతుడు ఎలా సెట్ చేశాడు? పంచభూతాల సాక్షిగా ఈ భూమి మీద మనం పుట్టడం జరుగుతుంది. సో పంచభూతాల సాక్షిగా అంటే ఎలా మీరు లింక్ చేస్తున్నారు? ఎలా న్యూమరాలజీకి లింక్ అవుతుందంటే భగవంతుడి సృష్టిలోని ఈ 9 గ్రహాలు కూడా ఒక ఆటను పెట్టాడు. ఈ 9 గ్రహాల్లో 7 గ్రహాలు మన బాడీలో షట్చక్రాల కింద ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా షట్చక్రాలు 7 ఉంటాయి. ఈ 7 షట్చక్రాలకి రంగులు పెట్టాడు, వాటి గ్రహస్థితులతో లింక్ చేశాడు. దాంట్లో పైన ఉన్న షట్చక్రం ఏంటంటే సహస్ర చక్రం, అంటే 1000 నాడులతో కలయిక అయి ఉన్న చక్రమే ఈ సహస్ర చక్ర. సో ఇప్పుడు ఈ సంఖ్యాశాస్త్రంకి ఇది ముడిపడి ఎలాగెళ్ళింది అంటే 1 నుంచి 9 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో మీరు ఒక్కసారి మనకున్న పంచభూతాల సాక్షిగా నేను చెప్పిన నెంబర్స్లో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. 1, 4, 9లో పుడితే ఇది అగ్నితత్వానికి సంబంధించిన లింగం, అంటే ఇది అరుణాచలంలో ఉంది. సో శివుడు సాక్షిగా 1, 4, 9 నెంబర్లు అంటే మనకి ఏమొస్తాయి? 10 నుంచి 31 డబల్ డిజిట్ నెంబర్స్ ఏవి మీరు కలిపినా సింగిల్ డిజిట్ చేస్తే 9 వచ్చేస్తుంది. అంటే 1కి రిలేటెడ్ నెంబర్ ఏమొస్తుంది? 1, 10, 19, 28 వస్తుంది. అంటే ఏది కలిపినా వాడు రవిగ్రహానికి సంబంధించి పుట్టిన వ్యక్తి. అంటే భూమి మీద సృష్టికి జీవి రావాలి అంటే, ఒక అమ్మ కడుపులో పుట్టాలి అంటే భగవంతుడు మనకి బర్త్ డేట్ ఫిక్స్ చేయాలి, అంటే తారీఖుని ఫిక్స్ చేయాలి. ఆ తారీఖు ఎలా పుడుతుంది? 1 నుంచి 31 సంఖ్యల్లోనే పుట్టాలి. 32 సంఖ్యలో పుట్టడం అనేది అసంభవం. పుడితే ముందుకు రావచ్చు, మాట్లాడదాం. 32 అనేది పుట్టడం జరగదు, 31 సంఖ్యలో పుట్టాలి. అంటే 31 సంఖ్యలో మనం పుట్టాలి అంటే ప్రతి ఒక్క ప్రాణికి కూడా దానికి రిలేటెడ్గా ఒక పంచభూతానికి సంబంధించి లింక్ చేశాడు. అందులో 4లో పుట్టారనుకోండి అబ్బాయి కానీ అమ్మాయి, సో అగ్నితత్వలింగమే వస్తుంది. 4, 13, 22, 31 ఏది కలిపినా 4 వస్తుంది. అలాగే 9, 18, 27 మీరు ఏది కలిపినా 9 వస్తుంది. అంటే రవిగ్రహ జాతకుడు, రాహుగ్రహ జాతకుడు, కుజగ్రహ జాతకుడు, ఈ 3 నెంబర్లు అగ్నితత్వానికి సంబంధించి పుట్టిన అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కడ పుట్టినా సరే భూమి మీద, ఏ మతాల్లో పుట్టినా, ఏ క్యాస్ట్లో పుట్టినా, ఏ రిలీజియన్స్లో పుట్టినా భూమి మీద వాడు పడితే ఈ 3 నెంబర్లు అగ్నితత్వలింగ దర్శనం చేయాల్సిందే. అది ఎక్కడ ఉందంటే అరుణాచలంలో ఉంది. సో అరుణాచలం మిగతా నెంబర్లు వెళ్ళకూడదని కాదు, అరుణాచలం వెళ్ళొచ్చు, కానీ అరుణాచలానికి సంబంధించిన పుట్టిన ఈ రహస్యం చాలామందికి తెలియదు. 2, నీరు తత్వలింగం. నీరు తత్వలింగం అంటే ఏంటి? వాటర్ ఎలిమెంట్. అంటే 2, 7 సంఖ్యల్లో పుట్టేవారు, అంటే 2, 11, 20, 29, 7, 16, 25 సంఖ్యలో పుట్టేవారు నీరు తత్వలింగానికి సంబంధించి పుట్టిన వ్యక్తులు అన్నమాట. సో ఈ డిజిట్లో పుట్టేవాళ్ళు పొరపాటున మీరు వివాహం చేసినప్పుడు నీరు తత్వలింగానికి సంబంధించిన అగ్నితత్వం అబ్బాయికి కానీ, అగ్నితత్వానికి సంబంధించిన నీరు తత్వంకి ఇచ్చి కానీ పెళ్లి చేస్తే ఆ వివాహం కంపల్సరిగా విజ్జీనం అయిపోతుంది. అంటే చికాకులు వచ్చి వెంటనే విడాకుల వరకు వెళ్తుందని మా రీసెర్చ్లో మేము తెలుసుకోవడం జరిగింది. అలాగే భూతత్వలింగం ఎక్కడుందో మనకి వాటర్ ఎలిమెంట్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. వాటర్ ఎలిమెంట్ లింగం అప్పులింగం జంబులింగం అంటారండి. ఇది జంబుకేశ్వరంలో ఉంది. అలాగే 3, 6 ఈ 2 భూతత్వలింగాలు. అంటే ఈ డిజిట్స్లో భూమి మీద పుట్టిన వాళ్ళు 3, 12, 21, 30లో పుడితే వాళ్ళు గురుగ్రహ జాతకులు అవుతారు, అంటే జూపిటర్ ప్లానెట్కి సంబంధించి పుట్టిన వాళ్ళు అవుతారు. అలాగే 6, 15, 24లో పుట్టేవారు కూడా ఈ భూతత్వలింగానికి సంబంధించిన పుట్టిన జీవే అవుతుంది అనమాట. సో ఇది భూతత్వలింగం మనకి కాంచీపురంలో ఉంది. సో కాంచీపురం చెన్నై దగ్గర ఒకటి ఉందండి, ఆ కాంచీపురంలో ఈ భూతత్వలింగం ఉంది అనమాట. సో ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో అగ్నితత్వలింగం, వాటర్ ఎలిమెంట్, నీరు తత్వలింగం, భూతత్వలింగం చెప్పాం. గాలి తత్వలింగం ఎక్కడ ఉంది అంటే
ఇది శ్రీకాళహస్తిలో ఉంది. అంటే 5 కానీ 14 కానీ 23 తారీఖులో పుట్టిన, 8 కానీ 17 కానీ 26 తారీఖులో పుట్టిన ఇది గాలితత్వ లింగానికి సంబంధించిన జీవి అవుతుంది. సో ఇక మిగిలిపోయిన మనకి దాంట్లో అన్ని నెంబర్స్ కవర్ అయిపోయాయి. ఇక మిగిలింది చిదంబరం స్పేస్ లింగం అన్నమాట. గాలితత్వ లింగం శ్రీకాళహస్తిలో ఉంది. స్పేస్ లింగం అనేది సృష్టికి యూనివర్స్, అంటే ఇది నడిబొడ్డు స్థానం అన్నమాట. రీసెంట్గా మీరు నాసా వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి చిదంబరం మన భూమికి నడిబొడ్డు స్థానం అని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి సంఖ్యకి చాలా ముడిపడి ఉన్న జీవితం మనకి జీవనంతో మనకి ముడిపడి ముందుకెళ్తుంది. ఇందులో ఒక విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఏంటంటే, మన జీవితాలకు ఆయుష్ ఎంత అనేది చాలామందికి తెలియదు. ఆయుష్ ఎంత ఫిక్స్ చేస్తాడంటే భూమి మీద కర్మరీత్యా భగవంతుడి జీవి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయుష్ ఎవరికైనా 120 ఇస్తాడు. 120 ఒక సెట్ అన్నమాట. ఈ 120 సెట్ ఎలా అవుతుంది అనేది మీకు ఇప్పుడు వివరిస్తాను చూడండి. 120 సంవత్సరాల మన ఆయుర్దాయాన్ని ఈ సంఖ్యాశాస్త్రంతో భగవంతుడు ఫస్ట్ భూమి మీదకి ఒక ప్రాణి రావడానికి డిజిట్స్ ఎలాగైతే ఫిక్స్ చేశారో అలాగే మన తాలూకు జీవన విధానంలో 120 సంవత్సరాలు మన ఆయుర్దాయాన్ని కూడా 27 నక్షత్రాలతో ముడిపెట్టాడు. అది ఎలాగో మీకు చెప్తాను, జాగ్రత్తగానండి. ప్రతి 3 నక్షత్రాలకి ఒక గ్రహ అధిపతిని పెట్టి రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురుడు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7, శుక్రుడు 20, మొత్తం 120 సంవత్సరాలు మన ఆయుర్దాయం. ఇందులో ఏ నక్షత్రంలో అయితే మనం భూమి మీద పుడతామో ఈ 27 నక్షత్రాలకి అక్కడి నుంచి మన కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ కృత్తికా నక్షత్రంలో మీరు పుట్టారనుకోండి. సో కృత్తికా నక్షత్రం 1వ పాదం అవ్వగానే మీకు రవి అధిపతి అయ్యి రవి 7 సంవత్సరాల ముందు మీ జాతకంలో రన్ అవుతుంది అనమాట. ఇలాగా మొత్తం శుక్రమహాదశ వరకు 20 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే మనిషి 120 సంవత్సరాల ఆయుర్దాయంలో పుట్టినట్టుకు అర్థం. ఈ 120 సంవత్సరాల ఆయుర్దాయంకి ఈ నక్షత్రాలకి మనకి సంఖ్యకి ఏంటి సంబంధం అంటే, పుట్టే ప్రతి ప్రాణి కూడా నెలతో డిజిట్ అంటే డేట్తోని అలాగే నెలతోని నక్షత్రంతో ముడిపడి వెళ్తుంది మన జీవితం. దానికి హావభావాలు వాటి తాలూకా మనుగడలు కూడా దీని మీద ఫిక్స్ అయ్యి ఉంటూ ప్రతి నక్షత్రానికి కూడా భగవంతుడు ఏం చేశాడు, 4 పాదాలు ఫిక్స్ చేశాడు. ఈ 4 పాదాలు ఏమయ్యాయి, 27 × 4 కొడితే 108 పాదాల కింద విడబడ్డాయి. సో దీనికి ఈ పర్టికులర్ మన షట్చక్రాలు డిజైన్ చేయడానికి భగవంతుడు ఉన్నాడని మనం నమ్మడానికి ఒక పెద్ద మనకి కనబడే పెద్ద సాక్ష్యం ఏంటంటే, ప్రత్యక్ష దేవుడు సూర్యుడు. ఆయనే మాస్టర్. కంపల్సరిగా తూర్పుకు ఉదయించి పడమరకి ఎట్టి పరిస్థితుల్లో ఆయన అస్తమిస్తాడు. అటువంటి సూర్యుడు నేత్రప్రదాతుడు, విద్యాప్రదాతుడు, ఆడవాళ్ళకి 5వ తన ప్రదాతుడైన సూర్యుడిని మనం కంపల్సరిగా మన భారతదేశంలో మనం ఎప్పుడు కూడా చాలా 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 బలమైన ప్రతిష్టగా మనకు కలిగి ఎప్పుడు కూడా గౌరవాలు పొందడానికి కారణం ఏంటంటే, భారతదేశానికి ఆ శక్తి ఎలాగొచ్చిందో మీకు తెలుసా అండి? రావణాసుడు తెచ్చిన ఆత్మలింగాన్ని వినాయకుడి చేత ప్రతిష్ఠించబడిపోయి అది మనకి మన భారతదేశంలో ఉంది. అది గోమతి చక్ర రూపంలో ఉంటుందండి. ఈ గోమతి చక్ర రూపంలో ఈ 12 జ్యోతిర్లింగాలు కూడా భగవంతుడు 12 రాసులతో లింక్ చేశాడు. అందుకే ప్రతి రాశికి కూడా ఈ జ్యోతిర్లింగానికి లింక్ ఉంటుంది. ఈ 12 జ్యోతిర్లింగాలు ఈ పంచభూతాల సాక్షిగా ఈ డిజిట్స్తో ముడిపడి ఉంటుందండి ఇదంతా. సో కాబట్టి సంఖ్యకి చాలా బలం ఉంటుంది. ఆ సంఖ్య బలం అనేది మనం కరెక్ట్గా వాడుకోగలిగితే ప్రతిరోజు కూడా మీరు ఎంతో అదృష్టంగా మీ జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవచ్చు. అయితే సంఖ్యలోనే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎలా వాడాలి, దీన్ని ఏ విధంగా మనం ప్రజెంట్ చేయాలి అనేది చాలా వరకు చాలా టీవీల్లో కూడా ఎవరికి నచ్చిన విధంగా ఎవరు తోచిన విధంగా చెప్తున్నారు. అయితే నేను సంఖ్యాశాస్త్రంలో నేను పట్టుకున్న టాపిక్ ఏంటంటే, జీవన విధానంలో మనకి యోగాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడెప్పుడు ఈ యోగాలు టచ్ అయ్యి, యోగం అంటే చెప్తాను చూడండి. విద్యా యోగం అనేది ఒక యోగం, వాహన యోగం, వివాహ యోగం, సంతాన యోగం, గృహయోగం, ఇలా యోగాలు వెళ్తాయి మన జీవితంలో. ఈ యోగాలు ఇంతమంది 700 కోట్ల జనాభాలు ఉన్న ఈ దేశంలో మనకి ఏ విధంగా ఈ యోగాలు అందరికీ ఒకలాగే వెళ్తాయా, వివిధ రకాలుగా వెళ్తాయని దాని మీద 5 సంవత్సరాలు నేను సాధన చేశాను. ఈ సాధనలో నేను తెలుసుకుంది వెంటనే 9 డిజిట్లే ఉన్నప్పుడు మరి ఈ 120 సంవత్సరాల లైఫ్ ఒకే విధంగా ఉన్నప్పుడు ఎక్కువ తక్కువ ఎందుకు వస్తుంది? ఇప్పుడు పలానా తారీఖులో 17వ తారీఖు సెప్టెంబర్ మన మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే, అదే సెప్టెంబర్ 17వ తారీఖు పుట్టినాడు అందరూ ప్రైమ్ మినిస్టర్లు ఎందుకు అవ్వట్లేదు? అంటే ఇక్కడ ఏదో సమ్ లాజిక్ దాగి ఉంది. దీనికి భగవంతుడు మనకి ఇచ్చిన ఒకే ఒక ఆన్సర్ అంటే కర్మ. ఈ కర్మ అనే పేరు చెప్పుకొని సింపుల్గా ఆయన తప్పించుకుంటాడు. అయితే దీనికి యోగం ఎలా ఫలిస్తుంది? అదే డిజిట్స్లో పుట్టిన ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు ఆగస్టు 22 పుట్టారు. మరి అదే ఆగస్టు 22లో పుట్టినాడు మళ్ళీ ఇంకో మెగాస్టార్ ఎందుకు అవ్వట్లేదు? ఒక మెగాస్టార్ ఒక్కడే ఎందుకు అవుతున్నాడు?
స్వామి వివేకానంద గారిని తీసుకోండి. సో ఇలా పెద్ద పెద్ద మహర్షులు, ఋషులు వీళ్ళందరూ పుట్టింది ఆ 31 సంఖ్యల్లోనే కదా పుడుతున్నారు. మరి అందులో కొంతమంది గొప్పగా ఎందుకు వెళ్తున్నారు, కొంతమంది పూర్గా ఎందుకు ఉంటున్నారు, కొంతమంది జీవితం అదే డిజిట్లో పుట్టగానే ఎందుకు మొగ్గగానే, కొంతమంది చిన్నపిల్లల్లోనే వెంటనే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోతున్నారు అని దాని మీద కొంత ఈ సమస్యకు పరిష్కారం ఏమైనా ఉందని దాని మీద బుర్ర పెట్టి దాని మీద రీసెర్చ్ మొదలు పెట్టాం. ఈ రీసెర్చ్లో మాకు తెలిసింది ఏంటంటే యోగాలు కరెక్ట్గానే వస్తున్నాయి. అయితే ఈ సంఖ్యాశాస్త్రానికి సంబంధించి ఈ డిజిట్స్లో వాటి హావభావాలు బట్టి కానీ వాళ్ళ మనుగడ బట్టి కానీ మనం ఈ బిజీ లైఫ్లో దాని గురించి ఎవరు రీసెర్చ్ చేయలేదు. సో నా రీసెర్చ్లో నేను తెలుసుకుంది ఏంటంటే సంఖ్యతో ప్రతిదీ ముడిపడి ఉంది. ఈవెన్ మీ లైఫ్ పార్ట్నర్ రావాలన్నా మీకు డిజిట్తోనే లింక్ ఉంది, నీకు పెళ్ళి అవ్వాలన్నా డిజిట్తోనే లింక్ ఉంది, నీకు డబ్బులు రాచి పలానా ఎంత సొమ్ము రావాలన్నా డిజిట్. అంటే డిజిట్స్ టోటల్గా అంటే 0-1 కోడింగ్ ఎలాగైతే బైనరీ డిజిట్స్ కంప్యూటర్కి వెళ్తున్నాయో మన జీవిత విధానానికి బైనరీ కోడింగ్ ఏంటంటే 1 నుంచి 9 సంఖ్యలు. ఈ 9 సంఖ్యల రహస్యాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకొని వాటిని మనం మనుగడలో కరెక్ట్గా తిప్పగలిగితే ప్రతి ఇంట్లోనే మనం దీపం వెలిగించవచ్చు. దీపం జ్యోతి పరబ్రహ్మం. దీపం ఏ విధంగా అయితే మనం కరెక్ట్గా సెట్ చేసి భగవంతుడు పెడితే ప్రతి ఇంట్లో కూడా కష్టాలను మనం తగ్గించుకోవచ్చు, సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. సమస్యలు దేనికి వస్తున్నాయి, మనం చేస్తున్న తప్పుల వల్ల వస్తున్నాయా, లేదా కర్మరీత్యా మనం చేస్తున్న పాపాల వల్ల వస్తున్నాయా, లేకపోతే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ బట్టి మనం చేంజెస్ చేయడం వల్ల వస్తున్నాయా అనే దాని మీద కూడా దృష్టి పెడితే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే చదువు విద్యకి సంబంధించి చాలామంది వెనకబడిపోతారు. కొంతమంది రీసెంట్గా పేపర్లో చూశాను, 10th ఫెయిల్ అయిపోయారని ఊరేసుకొని చచ్చిపోయాడు, ఇంటర్ ఫెయిల్ అయిపోయినసి పురుగుల మందు తాగి చనిపోయాడు. ఇలాంటి పిచ్చి పనులకి దయచేసి వెళ్ళకండి. విద్య అనేది మనం కష్టపడితే దాన్ని కరెక్ట్గా, ఇప్పుడు టెండూల్కరే తీసుకోండి, 10th ఫెయిల్ అయిపోయాడు, క్రికెట్లో టాప్లోకి వెళ్ళిపోయాడు. క్రికెట్ ఆడి అంత టాప్లోకి వెళ్ళాడంటే ఆయన జాతకంలో బుధుడు బలంగా ఉన్నట్టే. ప్రతి గ్రహానికి కూడా వృత్తి ఉంటుంది, ప్రతి గ్రహానికి కూడా భగవంతుడు ఒక సిస్టమ్ సెట్ చేశాడు. ఆ గ్రహం మీ జాతకాలకు సంబంధించి ఎలా ముడిపెట్టాడు చెప్తాను చూడండి. ఎక్కడికి వెళ్ళినా జ్యోతిష్యంలో ఫస్ట్ మనకి రాశిచక్రంలో 12 గళ్ళు ఉంటాయి. ఈ 12 గళ్ళని ఎలా పెట్టాడంటే భగవంతుడు ముందు మనకున్నవి 7 గ్రహాలే. ఈ 7 గ్రహాలకి బేసికల్గా 2 గ్రహాలు యాడ్ చేశాడు. ఏవి? రాహుకేతువులు. అంటే అమృత బాణం ఫైటింగ్ జరిగినప్పుడు ఈ రాహుకేతువులని తలా మొండని తెచ్చి అవి ఆటోమేటిక్గా అమృతం టచ్ చేసే కాబట్టి వాటికి లైఫ్ ఇవ్వాలి కాబట్టి వాటికి నవగ్రహాల్లో సెట్ చేశాడు. అప్పుడు 9 గ్రహాలు ఏర్పడ్డాయి. ఈ 9 గ్రహాలతో అయిపోయిందంటే ఆట 108 పాదాలు, ఆల్రెడీ 27 నక్షత్రాలు ఫార్మేట్లో డిజైన్ అయిపోయింది. 7 షట్చక్రాలతో మానవ జీవితాన్ని సెట్ చేశాడు. కాబట్టి అక్కడ ఉన్న ఆప్షన్లో ఏం కావాలి మనకి? 3 చీకటి గ్రహాలు కావాలి. భూమి, మిత్ర, చిత్ర, ఈ 3 కలిస్తే 12 ఏర్పడ్డాయి. సో 12కి ఒక్కొక్క బాక్స్కి 12 నుండి 9 కొడితే ఎంత అవుతుంది? 108 పాదాలు ఫిక్స్ అయినట్టుగా. అంటే ప్రతి ఒక్క స్టార్కి కూడా కొన్ని దగ్గర ఇప్పుడు కృత్తిగా నక్షత్రం 1 అనగానే మనం మేషరాశి 2, 3, 4 అనగానే వృషభ రాశిలోకి వెళ్ళిపోద్ది. అంటే ఈ డివిజన్ ఎలాగొస్తుందంటే ఈ పాదాల తాలూకా గమనికలో ప్రతి ఒక్క బాక్స్కి కూడా అక్కడ పడే 9 తాలూకా నవగ్రహాల తాలూకా ఆట మన జీవితం అనేది మొదలవుతుంది. ఈ జీవిత విధానంలో బలంగా ఉండాలి అంటే గురుడు సపోజ్ కర్కాటకంలో ఉన్నాడు అనుకో, తన ఇంట్లో తన గురుడు బలంగా ఉన్నప్పుడు మీకు సత్ఫలితాలు ఇస్తాడు. మకరంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, కుజుడు భూమికి కారకుడు. మీరు రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే ఏదైనా ఒక డిఫెన్స్కి సంబంధించి మీరు ట్రై చేసుకొని సోల్జర్స్ కానీ కట్టే పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలంటే కుజుడు బలం కావాలి. ఇలా మన విద్యాశాస్త్రం కూడా ఈ గ్రహాలతో లింక్ అయ్యి ప్రతి డిజిట్ను కూడా మనం శాసిస్తూ ముందుకు తీసుకెళ్లే విధానంలో సంఖ్యాశాస్త్రం ఒక పెద్ద ఇంపాక్ట్ రోల్ ప్లే చేస్తుందన్న విషయం జ్యోతిష్యులు మర్చిపోతున్నారు. ఎందుకంటే ఎవరికి ఎంత తోస్తే అంతే చెప్పచ్చు, కానీ ఎంత ఉందో ముందు తవ్వితే అది అనంతం అని తెలుసుకొని ముందుకెళ్తే మనం ఎంతైనా సరే అందించవచ్చు. భగవంతుని మించి మనం ఏది చేయలేం, కానీ భగవంతుడు ఇచ్చే సబ్జెక్ట్ని కరెక్ట్గా మనం అందించగలిగితే ఎంతో మందికి మనం దారి చూపించవచ్చు. అలాంటిది రత్నధారణలు కానీ ఈ నవగ్రహాలకు సంబంధించి గ్రహస్థితుల్లో కానీ ఈ జబ్బులు రోగాలు ఎందుకు వస్తున్నాయి, విద్యలో ఎందుకు వెనకబడిపోతున్నారు, వివాహాలు ఎందుకు కొంతమందికి అవ్వట్లేదు, అలాగే ప్రతి సమస్య కూడా ఇల్లు కడదామంటే ఎందుకు కట్టుకోలేకపోతున్నా, సో ప్రతి దానికి అర్హతలు ఎందుకు కోల్పోతున్నాడు మనిషి అనేది ముందు మనం తెలుసుకొని దాన్ని ఒక విధానంగా తీసుకెళ్ళగలడం అనేది నా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో గ్రహస్థితుల గురించి ఇంకొన్ని టెక్నిక్స్ మీకు ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త వినండి. రంగుతో సంఖ్యాశాస్త్రం ఏ విధంగా ముడిపడిందో కూడా మీకు ఇప్పుడు చెప్పబోతున్నానండి. రంగుతో సంఖ్యాశాస్త్రం అంటే చాలామంది
చాలామందికి తెలియని సీక్రెట్స్ ఏంటంటే మనం వాడే దుస్తుల్లో వాడుతున్న రంగులు మన జీవితాన్ని నిజంగా నడుపుతాయా లేదా అనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో మన జీవితంలో ప్రతిరోజు కూడా వారాలు అనేది భగవంతుడు ఫిక్స్ చేశాడు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఈ 7 వారాలు కూడా 7 షట్చక్రాలతో లింక్ అయ్యి ఉందన్న విషయాన్ని మనం ఫస్ట్ గ్రహించాలి. ఈ 7 షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 గ్రహాలకు సంబంధించి ఫస్ట్ భగవంతుడు ఫిక్స్ చేసిన 7 ప్లానెటరీ సిస్టమ్, తర్వాత ఈ రాహుకేతు ల్యాడింగ్. ఈ 7 ప్లానెటరీ సిస్టంలో ఆదివారం ఎప్పుడు కూడా భానుడికి ఎప్పుడు కూడా రెడ్ కలర్ ఇష్టం, అంటే ఆరెంజ్ కానీ లేత రంగు అనేది ఆయన చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ భూమి మీద పుట్టేవాళ్ళు ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ షేడ్స్ సో ఆదివారం నాడు ధరించడం వల్ల మంచిగా మన తాలూకా నరదిష్టి తగలకుండా, అలాగే ఎటువంటి గాలి ధూళి దగ్గరికి రాకుండా ఈ రంగు ద్వారా మనం ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే సోమవారం అనగానే శివుడికి సంబంధించిన రోజు. సోమవారం చంద్రుడిది. కాబట్టి చంద్రుడు ఎప్పుడు కూడా వైట్ ప్రీతి, ఆయనకి తెలుపు అంటే చాలా ఇష్టం. కాబట్టి తెలుపు రంగులు ఎప్పుడైనా సరే లేత వర్ణం కలిగిన వైట్ కలర్స్ చంద్రుడికి సంబంధించి ఇష్టం. కాబట్టి సోమవారం ధరించడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే మంగళవారం వచ్చేటప్పుడు కుజుడు రక్తనేత్రుడు. కాబట్టి రెడ్ కలర్ సంబంధించిన మంగళవారం ధరించవచ్చు. 4 బుధవారం. సో బుధవారం ఏం చేస్తాడు, సో ఆయనకి ఆకుపచ్చ ఇష్టం. కాబట్టి ఆకుపచ్చ రంగు ధారణ వాళ్ళు చేసుకోవడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే గురువారం పసుపు, శనివారంకి వచ్చినప్పుడు నలుపు, నీలం. చాలామంది నలుపు తెలియక ఆదివారం వేశారనుకో నెగిటివ్ ఎనర్జీ ఫోర్సెస్ ఉంటాయన్నమాట. ప్రతి గ్రహానికి కూడా శత్రుత్వం ఉంటుంది, మిత్రత్వం ఉంటుంది. ఎగ్జాంపుల్, ఆదివారం సూర్యుడికి శత్రువు ఎవరు, శుక్రుడు, శని. అంటే వైట్ బ్లాక్ ఆదివారం అనేది సహకరించదు. కాదు వైట్ బ్లాక్ వేసారనుకోండి వాళ్ళకి మీకు గాలి ధూళి అనేది వేరేగా నెగిటివ్ ఎనర్జీస్ ఫామ్ అవుతుంది. చాలామంది తెలియక కాంబినేషన్స్ పిచ్చి ఉంటుంది. ఈ కాంబినేషన్స్ వేస్తారు, వెంటనే అవతలాడు వస్తాడు, ఏంటమ్మా ఈ చీర అంత బాగుంది, తగదగ హీరోయిన్ లాగా ఉన్నా ఉంటాడు, వెంటనే ఆ చీర చిరిగిపోతుంది, ఇలా బబుల్గా మంటేస్తుంది. సో ఇలాంటివి మనకి ఎదురవుతూ ఉంటాయి. కానీ ఎందుకు ఎదురవుతున్నాయి అనేది మీరు ఆలోచించకపోవడం అనేది మన అజ్ఞానం. సో ఇలాంటివి జరగడానికి కారణం ఏంటంటే మనకి అక్కడ ఈ రంగు మన బాడీ మీద ఎంత ప్రభావితం చెందుతుంది అన్న విషయం మీరు మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారు, ఇలా వాడితే ఇలా మంచి జరుగుతుంది అనే విషయం తెలుసుకోవాలనే జ్ఞానం మనకు లేదు. తెలుసుకుందాం అనే జ్ఞానంలోకి వచ్చేసరికి అన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి ఒక బండి కొన్నా, లేకపోతే ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నా, లేకపోతే ఒక డ్రెస్ కొనుక్కున్నా కంపల్సరిగా మనం పుట్టే వారం కానీ తిథి కానీ నక్షత్రంలో కొనుక్కుంటే అది మన కళ్ళు దాన్ని ఎంచుకోబడతాయి. అన్ని 100 వస్తువుల్లో మీరు పలానది ఎంచుకుంటున్నారు, ఇది నాకు ఈ టేస్ట్ అంటే అక్కడ టేస్ట్ కాదు, అక్కడ టైం బట్టి అది మిమ్మల్ని ఎంచుకుంటుంది, మనం దాన్ని ఎంచుకోవడం కాదు. అది మిమ్మల్ని కరమరిచ్చే ఎంచుకొని మన దగ్గరకు వచ్చి అది జీవనంలో అది ఎన్ని సంవత్సరాలు మీ దగ్గరకు ఉండాలో ఫిక్స్ అవుతుంది. ఇలా కొంటారు, మరుసటి రోజు సెల దొంగతనం అయిపోయిందంటే అర్థం ఏంటి, నువ్వు కొనే టైం బాగాలేదు, కొంటున్న వారం బాగాలేదు, అక్కడ కొన్ని తొందర వల్ల అక్కడ దెబ్బతింటున్నావు. సో ప్రతిదీ మనం ఆలోచించి జాగ్రత్త, ఇది చేదస్తం కాదు, సిస్టమ్ లాగే చూసినప్పుడు అది మీకు ఎటువంటి హాని చేయదు. కానీ సిస్టమ్కి మీరు ఎప్పుడైతే ప్రతికూలం సిస్టమ్ చేస్తారో కరోనా లాంటి వ్యాధులు మనం ఆల్రెడీ ప్రాక్టికల్గా పడ్డాం. కాబట్టి ఎప్పుడు కూడా సిస్టానికి విరుద్ధంగా మనం వెళ్లకుండా జాగ్రత్త పడితే 100% కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కారు కొంటున్నారు, వెంటనే గురువు గారు ముహూర్తం ఎప్పుడు అంటారు, ముహూర్తం చెప్పే లోపల బండి తెచ్చేస్తాడు, బండికి రంగు ఉండదు, నాకు నలుపు తెచ్చింది, నలుపు పెట్టి 8 చేయాలి రెమెడీ అంటే ఇంకేటి చెప్తాను. నలుపు రంగు అందరికీ నప్పదు. నప్పాలి అంటే ముందు దానికి సంబంధించి మీ గ్రహస్థితిలో శని బలంగా ఉన్నాడో చూడాలి. ప్రతి ఒక్కటి కూడా రంగుల మీద ప్రపంచం, ఇది రంగుల ప్రపంచం. లైఫ్ ఈజ్ లైక్ ఎ బ్యూటిఫుల్ కలర్ అన్నారు. ప్రతి ఒక్క రంగులో కూడా మనం ఆ రంగు మనకు అనుకూలతను ఇస్తాదా లేదా మనం ముందు ఫస్ట్ స్టడీ చేయాలి. దానికి తగ్గ జాగ్రత్తలు ముందు తీసుకుంటే చాలా సమస్యల నుంచి ముందు మనం బయటపడవచ్చు. ఎప్పుడు కూడా నెగిటివ్గా థింక్ చేయకూడదు. అలాంటి ఈ రంగుల ప్రపంచంలో బతుకుతున్నాం కాబట్టి ఎక్కువ రంగులు చూడగల శక్తికి మానవ జీవికే ఉంటుంది. కాబట్టి అటువంటి రంగులు మీరు చిన్నపిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్కి వెళ్తుంటారు, కొంతమంది మరుపు వస్తుంటుంది, చదివింది మర్చిపోతుంటారు. సో ఇది ఎందుకు వస్తుంది అనేది ఒకసారి మీరు బుర్ర పెట్టరు. ఈ లోపల సైకాటిస్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు, అది బ్రెయిన్ మీద పనిచేస్తుంది, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. సో డాక్టర్ చేసే పని డాక్టర్ చేస్తాడు, జ్యోతిష్యుడు చేసే పని జ్యోతిష్యుడు చేస్తాడు. ఇది శాస్త్రం సైన్స్తో ముడిపడి ఉంది. మీరు దాన్ని నమ్మాలి, దీన్ని నమ్మాలి. రెండిటికి నమ్మకమే అక్కడ మీకు బ్రిడ్జ్. సో ఈ నమ్మకం ప్రధాన జర్నీలో
చదువులో బాగా వెనకబడిపోతున్నాడు, మార్కులు తగ్గిపోతుందంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే బుధుడు మీ తాలూకు ప్లానెటరీ సిస్టంలో బాగున్నాడు. ఇలా బుధుడు కన్యలో ఉంటే టాపు, మేనంలో ఉంటే నీచ. మేనంలో పడిపోయినా అలా కుజుడింట్లో బుధుడు పడిపోయినా ఆడికి చదువు అవ్వదు, బ్రేక్లు అయిపోతే చదువులో ముందుకు రాణించడం. మరి అలాంటి పరిస్థితుల్లో రాణించడానికి ఏమైనా పరిష్కారాలు ఉంటే బ్రహ్మాండమైన పరిష్కారాలు ఉన్నాయి. అందులోని స్టోన్స్తో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ జనరల్ మేధా దక్షిణామూర్తి కానీ, లేకపోతే హైగ్రేవ్ స్తోత్రం కానీ, రావి చెట్టు కానీ, ఇలాంటి మంత్రాలతో కూడా మనం కొంతవరకు కూడా వీటి నుంచి బయటికి తెచ్చి ఎంతోమందికి సర్వీస్లో మేము హెల్ప్ చేసాం. ఎంతోమంది వెల్ సెటిల్డ్ అయ్యారు. చదువుకు సంబంధించి ఏది చేసినా ఫస్ట్ పాయింట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, బిడ్డ పుట్టి భూమి మీదకి రాగానే నామకరణంతో స్టార్ట్ చేసే ప్రతి పని కూడా నామకరణం ఫస్ట్ నక్షత్ర శబ్దం కానీ గ్రహ శబ్దంతో పెట్టుకోండి. నామకరణం ఏం చేస్తున్నారు, నక్షత్ర శబ్దం పంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు 3వ పాదం అంటే 1వ పాదం 4వ పాదంతో సెట్ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టించుకున్నారు. పేరు పెట్టాలంటే న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. న్యూమరాలజిస్ట్ అనేది ఒక సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా న్యూమరాలజీకి సంబంధించి సంఖ్యాశాస్త్రంలో దీనికి కొన్ని టెక్నిక్స్ పెట్టారు. అంటే హార్మో వైబ్రేషన్ నెంబర్స్ అని ఉంటాయి. సపోజ్ దానికి యాంటీ నెంబర్స్ కనుక మీ డిజిట్స్లో నడిస్తే ఆటోమేటిక్గా అది మీ మీద మీరు ఎక్స్పెరిమెంట్లు చేసుకోకండి. మీ మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే మీరు కూర్చుని కొమ్మ మీరు నరుక్కున్నట్టుగా. శాస్త్రం కరెక్ట్గానే ఉంది కానీ ప్రజెంటేషన్ చేసి చెప్పేవాడు కరెక్ట్గా ఉన్నప్పుడు అది 100% మీకు రిజల్ట్ ఇస్తుంది. దాన్ని ఫస్ట్ మనం పాటించాలి. పేరు బలం అనేది ఫస్ట్ దేనికి సంబంధించి ఉంటుంది, కిడ్నీలో లివర్లో ఇవి బాగైపోవు పేరు వల్ల. పేరు అనేది నీకు పేరు ప్రతిష్టలు కలిగిస్తుంది. అంటే జీవితం నీ తాలూకా వంశం తాలూకా వాటి తాలూకా పవరు, నీ పితృదేవతల ఆశీర్వాదం, నీ కులదేవతల ఆశీర్వాదం, ఆ పెద్దలు పెట్టిన సర్నేమ్, ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నీకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది. అలాంటి పేరు బలం ఎక్కడ కావాలా, ఆ పెట్టుకున్న పేరు సర్నేమ్తో కరెక్ట్గా ఫిక్స్ చేసి పెట్టినప్పుడు అందులో ఒక డిగ్రీస్ ఉంటాయి, దానికి లైన్ గ్రాఫ్ ఉంటుంది. ఇవన్నీ మీకు టీవీలో చెప్పడానికి వాళ్ళు టైం ఉండదు. ఒక ఏ తీస్తారో ఎస్ తీస్తారో సినిమా అయిపోయింది అంటారు. ఇందులో సోల్ నెంబర్స్ ఉంటాయి, అవుటర్ పర్సనాలిటీ నెంబర్ ఉంటుంది, లైన్ గ్రాఫ్ ఉంటుంది. ఇవన్నీ దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్లో వచ్చే డిగ్రీస్, అంటే భగవంతుడు నీకు ఫిక్స్ చేసిన డేట్ ఆఫ్ బర్త్లో వచ్చే డిగ్రీ, ఆ డిగ్రీ పేరు కంటే ఎక్కువ రావాలనే విషయం కూడా మీకు తెలియదు. దాన్నే మ్యాగ్నిఫైజ్డ్ నెంబర్స్ అంటారు. ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకొని కరెక్ట్గా పెడితే ప్రతి పేరు వల్ల కూడా ఆ పర్టికులర్ జీవితంలో వాడికి వచ్చే ఒడిదుడుకులన్నీ కూడా చాలా వరకు కూడా తప్పించుకొని వెళ్ళొచ్చు. బండి అంతా బాగుంది, టైర్ బాగుంది, ఇంజిన్ బాగుంది, కానీ తాళం లేకపోతే ఎలా తీస్తావు? ఒకవేళ తాళం అంతా బాగున్నా టైర్లో గాలి లేకపోతే బండి తీయలేవు. జీవితం కూడా నడిచే బండి, జట్కా బండి లాంటిది. ఒక వీల్ లేకపోయినా ఒక వీల్ మీద వెళ్ళడం కష్టం అవుతుంది. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ని మనం దూషించే ముందు దాని అర్హత, దాని లోతు మనం తెలుసుకొని అది ఎంతవరకు కరెక్టా అనేది మనం తెలుసుకొని చెప్పగలిగితే ప్రతి దాంట్లో మనం అందాన్ని చూడొచ్చు. అందం, ఆనందం, ఆరోగ్యం 3 కావాలి అంటే మొదట మనం తెలుసుకోవాల్సిన శాస్త్రాన్ని మనం గౌరవించాలి. శాస్త్రాన్ని మనకి దాని విలువ తెలుసుకొని దాన్ని కరెక్ట్గా నెక్స్ట్ తరానికి మనం అందించగలగాలి. అలా చేసిన రోజు భగవంతుడు మనకు అన్ని విధాలుగా కూడా సత్ఫలితాలు కలిగిస్తాడు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే ఎవరికి ఎంత తెలిస్తే అంతే చెప్తారు, కానీ చెప్పే దాంట్లో మంచి చెడ్డ ఎలా తీసుకోవాలంటే హంసలా తీసుకోవాలి. పాలు తాగి నీళ్ళు వదిలేయాలి. ఇప్పుడు ఆధునిక విధానంలో మన ప్రజలకు కావాల్సిన, అంటే మన జీవన విధానానికి కావాల్సింది ఏంటంటే తిండి, అలాగే గుడ్డ, కంపల్సరిగా మనం నివసించడానికి గృహం కావాలి. ఈ గృహానికి సంబంధించి మనం చేస్తున్న పొరపాట్లు, అంటే ప్రజలకి తెలియని కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. గ్రహస్థితి, గృహస్థితి ఈ రెండు కూడా దగ్గర పదాలు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, గ్రహస్థితి, గృహస్థితి. గ్రహస్థితి బాగోపోతే వాడు కర్మనిచ్చే ఇండివిజువల్ అయిన ఇబ్బందులు పడతాడు. అంటే ఒక కాలు పోయింది, ఒక చెయ్యి పోయింది, ఒక కన్ను పోయింది, ఇది కర్మ. ఈ కర్మరీత్యా వాడు పడే ఇబ్బంది వాడు మాత్రమే అనుభవిస్తాడు. కానీ వాడితో పాటు కుటుంబీకులందరూ కూడా ఇంట్లోనే ఎప్పుడు తెలిసే ఇబ్బందులు పడతారో గృహస్థితి ఇబ్బంది అయితే. ఈ గృహస్థితి ఇబ్బంది ఎలాగొస్తుంది, మనం కట్టుకునే విధానంలో సరైన కన్స్ట్రక్షన్, జాగ్రత్తగా కట్టుకునే విధానంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. ఆ తప్పుల మీద మళ్ళీ మేము బొరపెట్టి వాస్తులో మళ్ళీ PhD 243 పేజెస్ మీద మన UGC యూనివర్సిటీ సెలెక్ట్ అయింది నేను రాసిన బుక్. ఇందులో నేను చేసిన రీసెర్చ్ ఏంటంటే 9 వాస్తులు ఉన్నాయని నాకు తెలిసింది. ఒక వాస్తు కాదు, చెప్తుందంతా సహజ వాస్తు అవుతుంది, కానీ 9 వాస్తులు ఉన్నాయన్న రీసెర్చ్లో మేము తెలుసుకున్నాం. 9 వాస్తులు ఏంటి గురువు గారు? 9 వాస్తులు అసలు దానికి సీక్రెట్స్ ఏంటంటే 9 వాస్తులు చెప్పే ముందు
మీరు ఫస్ట్ ఇల్లు కొనేటప్పుడు తీసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే జ్యోతిష్యుడికి అడిగేది ఏ దిక్కు నాకు నప్పుతుంది అని అడుగుతారు. ఈ దిక్కు దగ్గరికి వచ్చినప్పుడు అది నక్షత్రంతో లింక్ అయ్యి ఉంటుంది. సో ఈ నక్షత్రానికి ముడిపడిపోయిన దిక్కులు, ఆ విధానాలు కూడా మేము తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. ఈ దిక్కులకు సంబంధించి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మనం వెళ్ళే స్టెప్ ఏంటంటే భూమి పూజ. భూమి పూజ చేసేటప్పుడు ప్రపంచంలో ఎవరైనా సరే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఫస్ట్ చేసే స్టెప్ ఏంటంటే ఈశాన్యంలో పూజ. ఈశాన్యంలో పూజ ఎవరు చేస్తారో అది తప్పండి. అది బ్రాహ్మణులకు కూడా మీరు అడిగితే క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తారు. పురాతన కాలం కన్స్ట్రక్షన్స్ చూడండి, మధ్యలో స్పేస్కి ఒక ఓపెన్ నుంచి మధ్యలోని వాటర్ పడే ఇల్లు ఉండేవి. ఆ రోజుల్లో వాస్తు అనేది చాలామందికి తెలియని విషయం ఏంటంటే వాస్తు అనేది ఈశాన్యంలో దేవుడు, ఇది ఈశాన్యంలో నొయ్య, ఆగ్నేయంలో పొయ్య, వాయులో మా చిల్డ్రన్ బెడ్రూమ్, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ వాస్తు కాదండి. వాస్తుకి అది ఒక చిన్న 1% ఆఫ్ పార్ట్ అది చెప్తుంది, కానీ వాస్తు కూడా సైన్సే. సో ఇందులో మెడి వాస్తు అనేది ఉంటుంది. మెడి వాస్తు అంటే మన ఆరోగ్యం అనేది దీంతో ముడిపడి ఉంటుంది. గృహానికి నువ్వు అనుకూలంగా నువ్వు నివసించాలి అంటే ముందు ఈ వాస్తులో దాని తాలూకు లోతు కూడా మేము తవ్వాం. ఈ లోతులో మాకు తెలిసింది ఏంటంటే ఆ రోజుల్లో మనకి ఇప్పుడు కంప్యూటర్కి ఎలాగైతే ఫాదర్ ఆఫ్ ది కంప్యూటర్ మన చార్లెస్ బేబేజ్ అంటామో, అలాగే వాస్తుకు కూడా మన ఫాదర్ ఎవరంటే విశ్వగ్రంథ కర్మకర్త. ఆ రోజుల్లో విమానాలు డిజైన్ చేశారు. ఆ రోజుల్లో ఎన్నో, ఈ రోజు కూడా మా భగవంతుడికి సంబంధించిన ఎన్నో కట్టడాలకి ఆయనే వాస్తు పురుషుడు, వాస్తు ఫాదర్ ఆయన. సో అటువంటి వాస్తు సైన్స్ అనేది ఇప్పుడు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు చెప్తాను చూడండి. దీనికి కూడా శాస్త్రాంతో లింక్ అయ్యే ఉందండి, కానీ చాలామంది దాని మీద అవగాహన లేక ఆ సబ్జెక్ట్ని మనం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాం. అది చాలా శాస్త్రాన్ని ఎప్పుడు దూషించినా అది పాపమే అవుతుంది. దాని లోతు మీకు అర్థం అవ్వకపోతే అర్థం అవ్వలేదని ఒప్పుకోవాలి, కానీ ఆ అర్థానికి పరమార్థం తెలుసుకున్న రోజు ఆ జ్ఞానం అనేది, జ్యోతి అనేది మనం ప్రతి ఇంట్లో వెలిగించవచ్చు. అంటే వాస్తు పురుషుడికి నడిబొడ్డు స్థానం ఉంటుంది. దీనికి పాయింట్ చెప్పే ముందు మీరు ఒక భూమి తీసుకున్నప్పుడు కంపల్సరిగా ఈస్ట్కి ఎంతని, నార్త్కి ఎంతని, వెస్ట్కి ఎంతని, సౌత్కి ఎంతని వదులుతాం. ఇది వదిలినప్పుడు మనకి సెట్ బ్యాక్స్లో ఒక స్లాబ్ ఏరియా వస్తుంది. ఆ స్లాబ్ ఏరియా పేరే ఆయం. ఆయాది సిస్టమ్ అనేది పూర్వజన్మలో విశ్వగ్రంథ కర్మకర్త గారు ఫస్ట్ క్యాలిక్యులేషన్ స్పాట్లో రాశారు, కానీ ఆ గ్రంథాన్ని దాచేసి తర్వాత దీన్ని బయటికి తీసి కొండంతా తవ్వి ఎలకను పట్టుకున్నట్టుగా కొంతమంది బయటికి తెచ్చి ఇది కరెక్ట్ అని ఇప్పుడు చెప్తున్నా కొంతమంది వినట్లేదు. దానివల్ల ఫలితం ఏమొస్తుంది? ఇంజనీర్ని పెట్టి నువ్వు కట్టినప్పుడు ఇంజనీర్ దాని కన్స్ట్రక్షన్ లెవెల్లో దాని బలాన్ని సృష్టిస్తున్నాడు. మేస్త్రిని పెట్టి నువ్వు అందంగా కట్టించుకుంటున్నావు, అన్ని టైల్స్ పెడుతున్నావు, అన్నీ చేస్తున్నావు, అందం ఉంటుంది, ఆనందం ఉంటుంది. మరి ఆరోగ్యం పరిస్థితి ఏంటి? దానికి సంబంధించిన మీ అభివృద్ధి పరిస్థితి ఏంటి? ఈ రెండు దెబ్బతినడానికి కారణం ఏంటంటే అందం ఉంటుంది, ఆనందం ఉంటుంది, కానీ ఆరోగ్యం మిస్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే సిస్టమ్. ఏ పర్టిక్యులర్ ఇల్లు మీరు చూసినా తూర్పు 90 డిగ్రీలు ఉందని చిన్న పిల్లడికి అడిగినా చెప్తాడు, కానీ తూర్పు 90 డిగ్రీలు భూమి గుండ్రం కొంటే ఎలాగుంటుందని ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో మీరు కూర్చొని ఒక్కసారి క్యాంపస్ ఆన్ చేస్తే మీ భూమి ఎన్ని డిగ్రీలు తిరిగిందో మీకు దొరుకుతుంది. అప్పుడు దాన్ని బట్టి వస్తువులు ఎలా పెట్టాలనేది తెలుసుకోవాలి. 90ని సగం చేస్తే 45, 45ని సగం చేస్తే 22.5, దాన్ని సగం చేస్తే 11.25 ఇంటూ 32 భాగాలండి భూమి. అంటే ఏ భూమినైనా 32 భాగాలు చేయాలి. 32 దిక్పాలకులు ఉన్నారు, 45 దేవతలు ఉన్నారు. అలాంటి పరిమాణంలో ఒక ఇల్లును నువ్వు కట్టాలి అంటే సిస్టమ్ను మనం మర్చిపోతున్నాం. మనం వెళ్ళిందే కరెక్ట్ అని వెళ్ళిపోవడమే అది తప్పు. గృహస్థితి అనేది మన గ్రహస్థితి బట్టి చాలా వరకు కూడా లింక్ అయ్యి ఉంటుంది. మీరు ఫస్ట్ పాయింట్, ఈ వాస్తుకు సంబంధించి ఆరోగ్య చికాకులు పడడానికి కారణం ఏంటంటే వాస్తు డిగ్రీ ప్రకారంగా మనం కట్టకపోవడం వల్ల. ఇప్పుడు ఇంటి తాలూకా డైరెక్షను 114 డిగ్రీలు భూమి తిరిగి ఉందనుకోండి. సో మీరు అనుకున్న ఆగ్నేయ స్థానంలో పెట్టిన పొయ్య సౌత్ ఈస్ట్కి కరెక్ట్గా వస్తుంది. అదే కనుక తక్కువలో ఉంటే, అంటే 90 కన్నా తగ్గిపోయి ఉంటే మీరు అనుకున్న పొయ్యి డైరెక్షను కరెక్ట్గా దక్షిణాగ్నేయంలో పడదు. అప్పుడు ఆరోగ్య చిక్కల షుగర్ కానీ బీపీ కానీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే E6, E7 జోనల్ అంటారండి దాన్ని. అలాంటి జోనల్స్లో కనుక పొయ్యి పెడితే గ్యారంటీగా చికాకులు వస్తాయి. అలాగే ఇల్లు ఎంత ఇరుకుగా కట్టుకుంటే, అంటే బాగా దగ్గరగా కట్టుకోవడం వల్ల వాళ్ళ అవకాశాన్ని బట్టి ఇంటిని పొడవు ఎక్కువ వెడలు తక్కువ కట్టినప్పుడు కొంతమంది తూర్పుకి సగభాగంలో పొయ్యి పెడతారు. సో తూర్పుకి సగభాగంలో పెట్టిన పొయ్యి వల్ల మీకు యాక్సిడెంట్స్ కూడా అవుతాయి, హెల్త్ చికాకులు విపరీతంగా అవుతాయి, మెడికల్గా ఎక్కువ అవుతుంది. అయితే ఇవన్నీ ఎంతవరకు నమ్మొచ్చు అంటే
ప్రాక్టికల్గా చాలామంది ఇంట్లో సమస్యలు ఇంటర్నల్గా రెచ్చిపోవడానికి కారణం, దానివల్ల ఇబ్బందులు రావడం కారణం ఏంటంటే ఫైనాన్షియల్గా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారంటే ఫస్ట్ నైరుతి కార్నర్ బయట కాంపౌండ్ వాళ్ళ ఏదైనా నైరుతి బాత్రూమ్ తక్కువ చేసి కట్టినా, లేకపోతే ఏదైనా అటకేసేసిన బాత్రూంలో మీకు ఇబ్బందులు అనేవి వస్తాయి. అలాగే దక్షిణాగ్నేయంలో కూడా ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, అంటే ఏదైనా బాత్రూమ్ కట్టడం కానీ, ఇప్పుడు అపార్ట్మెంట్లో గట్ట కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఆ సౌత్ ఈస్ట్ కార్నర్ని పెంచుతారు కొద్ది గ్రిల్స్ పెడదామనేసి బయటికి. సో అప్పుడేందో దక్షిణాగ్నేయం పెరగానే రుణబాధలు పెరుగుతాయి. సో ఇక్కడ గ్రహస్థితి ప్రభావం ఒక ఎత్తు అయితే గృహస్థితి ప్రభావం కూడా ఒక ఎత్తు అయ్యి రెండు విధాలుగా మనిషిని కృంగదీసి అన్ని విధాలుగా కూడా ఆరోగ్యంతో అలాగే ఆయుష్ తగ్గే విధంగా కూడా చేయడానికి ఎన్నో కారణాలు మనకి సంభవిస్తాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే పిల్లలు సెటిల్ అవ్వట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అంటే ఫస్ట్ వాయు స్థానంలో ఏమైనా మీరు మిస్టేక్స్ చేశారో లేదో చూసుకోవాలి. వాయు స్థానం ఫస్ట్ మీకు దొరకాలి అంటే మీ హౌస్ తాలూకు డిగ్రీస్ ఫస్ట్ చెక్ చేయాలి. ఈస్ట్ 90 డిగ్రీలు కరెక్ట్గా రావడం చాలా కష్టం. 90 డిగ్రీలు ఉంటే మీరు అనుకున్నట్టుగా నార్త్ వెస్ట్ కరెక్ట్ దొరుకుతుంది, కానీ 90 డిగ్రీలు ఎవరికి రాదు. భూమి గుండ్రంగా ఉంటే <90 ఆర్ <90 తిరిగినప్పుడు ఆటోమేటిక్గా వాయుస్థానం అనేది మారిపోతుంది. వాయుస్థానం ఎప్పుడు మారిపోతుందో అక్కడ నార్త్ పడిపోయి కుబేరుడి స్థానంలో మీరు గొయ్యి తీశారనుకోండి, ఫైనాన్షియల్ క్రైసిస్, అలాగే నెక్స్ట్ ఇంట్లో పిల్లలకి చికాకులు, అన్ని విధాలమైన చికాకులు మనకి అక్కడ చూడడం జరుగుతుంది. అయితే దీనికి ఏమైనా సొల్యూషన్స్ మార్గాలు ఉన్నాయా అనేది మేము ఒక 10 years ఈ వాస్తు మీద కూర్చొని సైంటిఫికల్ సిస్టమ్ అంటే కొట్టకుండా ఏదైనా చెయ్యొచ్చా, ఎటువంటివి కూడా మనం అది మళ్ళీ మార్పులు చేయడం, ఎక్కడిది అక్కడ మార్చేయడం అలాంటివి చేయకుండా ఉన్న పలంగా అంటే ఉన్న స్థానాల్లో ఫ్రీక్వెన్సీస్ ఎలా చేంజ్ చేయాలని దాని మీద బుర్ర పెట్టాం. దీని మీద సూరత్లోనే చాలా రీసెర్చ్లు జరిగాయి ఈ వాస్తు మీద. అయితే దీని మీద చాలా వరకు కూడా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో కానీ బయట ఇది మాత్రం ఈ వాస్తు అంటే ఒక ప్రాపగాండా అనేది వెళ్ళిపోయింది. ఈశాన్యం అనేది జనరల్ వాస్తు అంటే సహజ వాస్తు మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ సైంటిఫికల్ వాస్తులోకి వచ్చినప్పుడు దీనికి చాలా సొల్యూషన్స్ దొరికాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే జియోపతిక్ స్ట్రెస్, అంటే ఒక బిట్టి మీరు కొనేటప్పుడు దాని బలాబలాలు ఎలాగున్నాయి, అందులో పంచభూతాల శక్తి ఎలాగుంది, కట్టుకున్న తర్వాత నివసించే సాధకుడు ఆ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంటాడు. సో కొంతమంది కట్టగానే ఎవరికి అమ్మేయడం, మధ్యలో కన్స్ట్రక్షన్స్ ఆగిపోవడం, లేక కట్టిన తర్వాత ఏమైనా బాంబు పేలుడు లేకపోతే దొంగతనాలు జరగడం, వీటిలన్నిటికి కూడా ఆయాది సిస్టంలో సొల్యూషన్ ఉంది. ఈ ఆయాది సిస్టమ్ 10 సిస్టమ్స్ కనుక కరెక్ట్గా మీకు సెట్ అయితే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్ని మనం స్లాబ్ ఏరియా ద్వారా ఆ కట్టే విధానంలోనే మనం ఫస్ట్ సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆయాది సిస్టంతో పాటుగా ముడిపడి ఉందండి చక్రా బ్యాలెన్సింగ్. చక్రా బ్యాలెన్సింగ్తో పాటుగా జియోపతిక్ స్ట్రెస్ అని ఒకటి ఉంటుంది. జియోపతిక్ స్ట్రెస్ అంటే చాలామంది సముద్ర తీరంలో ఇల్లు కడతారు, లేదా చెరువు దగ్గర కట్టుకుంటారు, చల్లగా ఉండాలి, లేదా చుట్టూ చెట్లు పెంచుతారు. ఈ చెట్లు పెంచినప్పుడు కానీ, సముద్ర తీరాల దగ్గర కట్టుకున్నప్పుడు కానీ, లేదా చెరువుల దగ్గర కట్టినప్పుడు కానీ, లేదా చెరువు ఉన్న దాని మీద మట్టి పోసి దానికి కొత్తగా మట్టి వేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేసిన భూగర్భ వాస్తు అంటే భూగర్భం లోపల 3rd లేయర్లో కుహరాలు కానీ, ఖనిజాలు కానీ, లేదా ఏమైనా దుమ్ములు కానీ ఉండిపోతే ఈ జిఎస్ ఫార్మ్ అయిపోతుంది. దీన్నే జియోపతిక్ స్ట్రెస్ అంటారు. జియో అంటే భూమి, పతిక్ అంటే స్ట్రెస్ అన్నమాట. ఈ జియోపతిక్ స్ట్రెస్ ఫామ్ అయినప్పుడు ఎక్కువ లైన్స్ ఫార్మ్ అయిపోతే 30ని మించి కనుకుంటే ఆ ఇంట్లో ఆ సాధకుడికి క్యాన్సర్ వ్యాధి వస్తుంది, అంటే క్యాన్సర్ ఎవరో ఒకరు పడతారన్నమాట. సో అయితే దీన్ని మెడి వాస్తుతో మనం పోల్చి చూస్తే ప్రతి ఒక్క ఇంటికి కూడా వాస్తు పురుషుడు ఉత్తర ఈశాన్యానికి తలపెట్టి పడుకుంటాడు. అప్పుడు పడుకున్నప్పుడు ఆయనకు కూడా వెన్నుపోస భాగం అనేది ఉంటుంది. ఆ వెన్నుపోస భాగంలో బ్రహ్మస్థానం ఉంటుంది. ఆ బ్రహ్మస్థానమే నడిబొడ్డు స్థానం. ఆ బ్రహ్మస్థానం మీద ప్లింత్ బీములు వేసినా లేదా పిల్లర్స్ పడిపోయినా కన్స్ట్రక్షన్స్ ఆగిపోతాయి. ఇంత డబ్బు పెట్టి ఎంత కష్టపడి కట్టుకొని ఎందుకు అవ్వలేదని తల పట్టుకుంటారు, కానీ ఇది కారణాలని చెప్పేవాడు లేదు, ఈ కారణాలకి సమస్యలు చూపేవాడు లేదు. ఈ సమస్యల పరిష్కారం ఎలా జరుగుతుందంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. లేటెస్ట్ టెక్నాలజీలు ఏం చేస్తున్నారు, ఫ్రీక్వెన్సీస్ని క్లోజ్ చేస్తారు. అంటే అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఒక మెటీరియల్ ఆఫ్ ఏదో ఒక మెటీరియల్ పెట్టి మనం దాని తాలూకు చెడు శక్తిని ఆపొచ్చు. ఎగ్జాంపుల్, ఎక్కువ నరదిష్టి ఉంది, మీరు గుమ్మడికాయ పెడితే కుళ్ళిపోతుంది. నరదిష్టి ఉన్నప్పుడు ఏం చేస్తారో వెంటనే ఒక బేతాళుడు బొమ్మ తెచ్చి తగిలించేస్తారు. బేతాళుడు బొమ్మ ఎప్పుడైతే పెడతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎంటర్ అవ్వదు. ఇప్పుడు కూడా ఇంటికి బేతాళుడు బొమ్మ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఉంచండి. తర్వాత పెట్టాల్సింది స్వస్తిక్ కానీ ఓం కానీ మర్చిపోతున్నారు పెట్టడం. స్వస్తిక్ ఎప్పుడైతే ఇంటికి ఎదురుగా ఉంటుందో ఆటోమేటిక్గా చెడు శక్తి, చెడు గాలి లోపలికి రాదు. సో అలాగా ఇంటికి సంబంధించి ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మనం ఫెయిల్ అవుతున్నాం. ఫ్లోరింగ్ వేయిస్తారు, బ్లాక్ వేయిస్తారు. బ్లాక్ వేస్తే నెగిటివ్ ఎనర్జీ, అది తెలిసి అందం కోసం వేస్తారు. ఎప్పుడు నలుపు ఇంట్లో ఎక్కువ ఉంటుందో మీకు అంతా నెగిటివ్ ఎనర్జీ జరుగుతుంది అనమాట. వేరింగా గాలి ధూళి ఎంటర్ అయిపోతుంది. కాబట్టి కట్టే ఇల్లు ఎంత
ఎంత అందంగా కడుతున్నావు కాదు, అందం, ఆనందం, ఆరోగ్యంగా ఉండేటట్టుగా కట్టుకోండి. ఆ ఇంట్లోని ఇంటీరియర్ పార్ట్స్ అంటే మీరు పెట్టే వస్తువులు, పిల్లల ఫోటోలు కానీ లేకపోతే టీవీలు కానీ గ్రేజర్స్ కానీ ఏసీ కూడా ఇంటీరియర్ వాస్తు వేరేగా ఉంటుంది, పెయింటింగ్స్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు తూర్పు అంతా ఏంటి పచ్చదనం కాబట్టి గ్రీన్, ఒకప్పుడు వైట్ గ్రీన్ పెయింటింగ్ ఉంది, ఇప్పుడు బాగా మనకి ఫ్యాషన్స్ వచ్చేయడం వల్ల మల్టీ కలర్స్కి వెళ్తారు. మరి మల్టీ కలర్కి వెళ్ళినప్పుడు దానికి నప్పే దిక్కేసుకుంటే అది ఏడ్ చేయదు, కానీ దానికి యాంటీ కలర్స్ రిఫ్లెక్షన్స్ వేయడం వల్ల మళ్ళీ మీకు ఇంట్లో చికాకులు ఏర్పడతాయి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తూర్పుకి సముద్రం కాబట్టి అది నీలమే సహకరిస్తుంది లేదా పచ్చ సహకరిస్తుంది, కానీ మీరు రెడ్ కలర్ వేసారనుకో నార్త్కి ఆటోమేటిక్గా అది యాంటీ రిఫ్లెక్షన్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే సౌత్ అగ్నిస్థానంలో మీరు వాటర్ ప్లైంట్ బ్లూ వేసారనుకో లేదా బ్లూ కట్టిని పెట్టారనుకో యాంటీ రిఫ్లెక్షన్స్ స్టార్ట్ అవుతాయి. పెట్టే ప్రతి వస్తువుకు కూడా వాస్తు ఉంటుంది, ప్రతి వస్తువు వాడే విధానికి కూడా సిస్టమ్ ఉంటుంది. దాని ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు చికాకులు రావు. వాటి డిగ్రీస్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనం ధనం కూడాలని నైరుతిలో బీరువాలు పెడతారు, ఎందుకంటే నైరుతి బరువు ఉండాలని అందరికీ తెలుసు. కానీ నైరుతి అనేవాడు ఒక రాక్షసుడు, అక్కడ డబ్బులు పెడితే మీకు ఎక్కువగా మెడికల్గా ఖర్చు అవుతుంది అనే విషయం మీరు మర్చిపోతున్నారు. సో ధనం బీరువా దాచే చోటు ఎక్కడ దాయాలా, సౌత్ ఈస్ట్లో దాయాలి, క్యాష్ లిక్విడిటీ ప్లేస్, లేదా నార్త్ వెస్ట్ లక్ష్మీదేవి స్థానం, చంద్రుడు చలనం అక్కడ కనుక బీరువా పెట్టి మీరు డబ్బులు పెడితే కూడితే, అలాగే లేదా నార్త్ ఈస్ట్ కుబేరుడి స్థానం పెట్టాలి. ఈ బీరువా పెట్టే చోటు కరెక్ట్గా తెలియదు, మనం పెట్టుకునే మంచాలు కరెక్ట్గా అద్దం మిర్రర్ ఎక్కడ పెట్టాలో తెలియదు. ఇవన్నీ ఎలిమెంట్స్ మనం పెడతాం, కానీ వాటి స్థానాలు తెలియకపోవడం వల్ల ఇంట్లో చికాకులు చెలరేగుతాయనే విషయం మీరు ప్రాక్టికల్గా పడుతున్నా సరే ఎవరికి కూడా సొల్యూషన్ చెప్పలేని పరిస్థితి ఇప్పుడు నడుస్తున్న సంఘంలో జరుగుతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా సఫర్ అవుతున్నారు, ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నారు, మెడికల్గా ఎక్కువ ఖర్చు అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వచ్చిన డబ్బులన్నీ కూడా మెడికల్గా పెట్టడం అవుతుంది. కాబట్టి ఇల్లు కట్టే ముందే జాగ్రత్తలు తీసుకుని సరైన గైడెన్స్ తీసుకొని దాని ప్రకారంగా మీరు మంచి ఇల్లు కట్టుకొని సుఖశాంతులతో ఉండాలని నా కోరిక. MBA కంప్లీట్ చేసిన నాకు ఈ సబ్జెక్ట్స్ మీద అభిలాష ఎలా కలిగిందని చాలామంది నాకు క్వశ్చన్ ఇచ్చారు. సో ఈ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఫస్ట్ నా చైల్డ్హుడ్లో జరిగిన కొన్ని సంఘటనలు నేను మీతో పంచుకుంటానండి. సో ఫస్ట్ నేను స్టడీస్లో చాలా డల్గా ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ ట్యూషన్స్కి వెళ్ళడం, అలాగే చదువుని ఎక్కువ భారంగా నేను ఫీల్ అవ్వడం, చదివిని మర్చిపోతుంటే మా అమ్మగారు చాలామంది ఆస్ట్రాలజీ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు చెప్తున్న రెమెడీస్, రావి చెట్టు ప్రదక్షిణలని, శివాలయ దర్శనాలని, ప్రతి తల్లి ఆ కొడుకు మీద పడిన తాపత్రయం నా తల్లి కూడా పడేది. సో అలా చేస్తున్న క్రమంలో మేము ఒక గురూజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురూజీ నాకు ఏం చెప్పారంటే, రెడ్ కలర్ డ్రెస్ విత్ మిక్స్డ్ బ్లూ కలర్ డ్రెస్ ఎప్పుడైనా నువ్వు పరీక్షల్లో ఎక్కువ వాడు, అలా రాసుకుంటే నీ పరీక్షలకు సంబంధించి నీకు విజయం పొందుతామని ఒక అతను నాకు చెప్పడం జరిగింది. సో అప్పుడు నేను కూడా అందరిలాగే ఆలోచించాను, ఏంటి కలర్ డ్రెస్ వేస్తే నేను సబ్జెక్టులు పాస్ అయిపోతానా, నాకు మంచి మార్కులు వచ్చేస్తాయా, ఇది ఎంతవరకు నమ్మొచ్చు అని దాని మీద నేను కూడా కొన్ని క్వశ్చన్స్ నా అంతర్గతంలో వేసుకున్నాను. అప్పటికి ఈ విద్యలన్నీ నాకు రావు, నేను కూడా కామన్ మ్యాన్ లాగే థింక్ చేయడం మొదలుపెట్టాను. సో చాలామంది ఆస్ట్రాలజీ దగ్గర మా అమ్మగారు తీసుకెళ్ళి వాళ్ళు గైడెన్స్ ఇప్పిస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పినప్పుడు ఏ విధమైన నాకు సంతృప్తి కలగలేదు. సో వాళ్ళు చెప్తున్న విధానంలో పలానా ఇది అవుతాడు మీ అబ్బాయి, ఈ విధంగా మీరు ఇలా చెయ్యండి, ఈ ఫీల్డ్లో వీళ్ళు బాగా క్లిక్ అవుతాడు అనేది ఎవరు గైడ్ చేయలేదు. సో జపాలు, తపాలు, వాటి మీద పూజలు, హోమాలు, వీటికి ఖర్చు ఎక్కువ అవుతుండేది. సో ఈ క్రమంలో నా జీవితంలో డిగ్రీ వరకు నేను కంప్లీట్ చేసుకున్నప్పుడు ఎక్కువగా డివోషనల్ థింకింగ్ మొదటి నుంచి ఉండడం వల్ల 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా పెద్ద పర్సంటేజ్ సంతృప్తికరంగా రాలేదు. ఇంటర్ 2 years చాలా స్ట్రగుల్ పడిపోయాను. మళ్ళీ అందులో నుంచి బయటపడిన తర్వాత డిగ్రీ నాకు ఇక్కడ శ్రీకాకుళం మళ్ళీ మమ్మీ డాడీతో ఒకే సన్ అవ్వడం వల్ల ఇక్కడే మళ్ళీ డిగ్రీ జాయిన్ చేశారు. డిగ్రీ జాయిన్ చేసిన తర్వాత సబ్జెక్ట్స్ ఎక్కువగా ఫెయిల్ అయిపోతుండేవాడిని, 4-5 పేపర్లు ఉండిపోతుండేవి. సో ఈ దేవుడు మొక్కడాలు, వెళ్ళడాలు, చేయడాలు, వీటి మీద కాన్సన్ట్రేషన్తో నా మీద ఎందుకో నాకు తెలియని ఒక మైనస్ కనిపించింది. ఏంటి ఇంత చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాను, తెల్లారులేసి మళ్ళీ వేరేగా ట్యూషన్స్కి వెళ్తున్నా అంటే విద్య అనేది ఒక భారంగా నాకు తయారైంది. సో దానివల్ల చదువుతున్నా సరే మర్చిపోవడం జరిగితే ఈ కలర్ టెక్నిక్ ఎక్కడ వాడానంటే నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత MBA జాయిన్ అయ్యాను. MBA జాయిన్ అయినప్పుడు
ఈ ఫస్ట్ టైం నేను ఎగ్జామ్స్లో ఈ కలర్ టెక్నిక్ డ్రెస్ ఒకటి కొనుక్కొని వేసుకొని వెళ్తున్నప్పుడు తెలియని ఒక శక్తి నాకు కలిగింది అన్న ఒక ఫీలింగ్లో రాయడం జరిగింది అనమాట. సో దానివల్ల ఆ డ్రెస్ 28 ఎగ్జామ్స్కి ఒకే కలర్ డ్రెస్ వేసుకొని రాసిన ఏకైక విద్యార్థిని నేను. చాలామంది ఫ్రెండ్స్ నేను రిలీవింగ్లో ఏడిపించారు, ఈ కలర్ డ్రెస్ మళ్ళీ నా మూర్తిని మీరు చూడలేరు అన్నట్టుగా మాట్లాడు. నేను ఆ టైంలో కలర్ థెరపీ మీద కలర్స్ మీద నేను అప్పటికి రీసెర్చ్ స్టార్ట్ చేసుకున్నాను. మా నాన్నగారు ఒక బుక్ కొనిచ్చారు ట్రైన్ ఎక్కేటప్పుడు. ఈ రోజుకి మా డాడీ అదే బాధపడతారు, నేరకపోయి నేను కొనిచ్చాను రా ఈ సబ్జెక్ట్ నీకు అబ్బిందా అన్నారు. సో కానీ ఈరోజు ఈ సబ్జెక్ట్ నేను నేర్చుకోవడానికి ఆ పుస్తకం ఎంతో నాకు తోడైంది. అందులోని యాస్ట్రాలజీ కమ్ న్యూమరాలజీ మీద ఒక లాజిక్ సగంలో ఆపేసిన ఆయన ఎక్కడున్నారో నాకు తెలియదు, ఆ గురువు గారు. ఆయన ఆపిన లాజిక్ ఈరోజు నాకు పిహెచ్డి తేడానికి నాకు తోడైంది అనమాట. అంటే ఒక పుస్తకం ఒక జర్నీ లైఫ్లో నిజంగా ఉపయోగపడుతుందని ఆ బుక్ నాకు ఒక గైడ్ లాగా ఉపయోగపడింది. సో ఈ లోపల నేను హావభావాల మీద, మనిషి వ్యక్తిత్వాల మీద ఇలా స్టడీ చేయడం మొదలుపెట్టి నా జర్నీని ఒక యాంగిల్లో జాబ్ చేస్తూ ఒక యాంగిల్లో స్టార్ట్ చేశాను. మొదటి న్యూమరాలజీ సబ్జెక్టు టీవీల్లో కూడా చెప్పని టైంలో న్యూమరాలజీ డిజిటల్ మీద అనాలిసిస్ స్టార్ట్ చేశాను. ఆ అనాలిసిస్ అలాగ నేను మనిషి తత్వాల్ని, మనిషి భావాల్ని వాటి మీద స్టడీ పెంచుకుంటూ నక్షత్రాల గురించి పుస్తకాలు కొని కేవలం బుక్స్ మీద గట్టిగా పట్టు సంపాదించి న్యూమరాలజీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ న్యూమరాలజీ చేసుకున్నంత స్టేజ్కి నేను వెళ్ళానంటే కేవలం నేను నమ్ముకున్న నా బాబా అంటే షిరిడి సాయినాథుడు గురుస్థానంలో పెట్టి ఆ శివయ్యని నేను స్థానంలో పెట్టుకొని మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఒకే కొడుకుని కాబట్టి వాళ్ళకి సేవ చేసుకుంటూ దగ్గరుండి వాళ్ళ కోరికలు తీరుస్తూ వాళ్ళకి సేవ చేసుకుంటూ ముందుకు నడిచాను. ఈ క్రమంలో భగవంతుడు కొన్ని అబ్జర్వ్ చేస్తాడు. అలాగ అబ్జర్వ్ చేస్తున్న టైంలో నాకు తెలియకుండానే కృష్ణమూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రాలజీ నుంచి యూనివర్సిటీ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఫస్ట్ 2014లో వస్తే నేను యూనివర్సిటీకి వెళ్ళలేదు. 2015లో అప్లై చేస్తే నాకు కాల్ వస్తే వెళ్ళాను. 2016లో పిహెచ్డి కంప్లీట్ చేశాను, ఫస్ట్ పిహెచ్డి. సో ఈ క్రమంలో నా జర్నీలో మళ్ళీ నాకు జాబ్ ఏదో కొద్దిగా అయింది, పర్వాలేదు గాలి పీల్చుకున్నాను అనే టైంకి అసిస్టెంట్ ప్రొఫెసర్గా 4500కి నా జర్నీ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ పైడా కాలేజ్ కౌశిక్లో వర్క్ చేశాను. తర్వాత అవంతి కాలేజ్లో సొంతంగా తెచ్చుకొని అవంతి కాలేజ్లో వర్క్ చేశాను. అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ చాలామంది పిల్లల మీద నేను గైడెన్స్, ఈ కలర్ టెక్నిక్స్ వాటి మీద వాళ్ళు గైడ్ చేస్తూ వాళ్ళ పరీక్షల్లో డల్గా ఉన్న వాళ్ళకి ఈ కలర్ టిప్స్ మీద నేను కొంతవరకు రీసెర్చ్ చేయడం వల్ల పిల్లలు మంచి మార్కులతో పాస్ అవడం, నేను చెప్పిన విధానంలో వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీస్ ఎలా డెవలప్ చేయడం దాన్ని బుర్ర పెడుతూ కొద్దిగా ఆరా టెక్నిక్స్ అంటే కలర్ థెరపీలో ఆరా అనేది ఒకటి ఉంది. చిరంజీవి కానీ లేకపోతే జగన్ గారు కానీ లేకపోతే మోడీ గారు కానీ అంత ఎనర్జెటిక్గా ఆ వయసుకు వచ్చినప్పుడు ఎలాగుంటున్నారు అని దాని మీద ఒక హైదరాబాద్లో కూడా చాలామంది గురువులు నేను కలిశాను. ఆ గురువులు కూడా వాళ్ళు ఏం చెప్పారంటే కలర్ థెరపీ అని ఒక సబ్జెక్ట్ ఉంది, దాంట్లో ఈ షట్చక్రాల కలర్స్ ఫ్రీక్వెన్సీ ద్వారా మనం పెంచుకోగలిగితే మనం ఎప్పుడు కూడా యవ్వనంగా ఉంటూ ఎనర్జెటిక్గా ఉండాలంటే ఆ కోర్స్ కూడా నేను కంప్లీట్ చేశాను. సో దాని మీద కూడా అవగాహన సాధించి ఆరా థెరపీలో రేకిక కూడా చేస్తూ ఎలా మనిషి తాలూకు ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పడిపోతే ఎలా ఎనర్జీని పెంచాలి అన్న కాన్సెప్ట్ మీద నేను చాలా వరకు స్టడీ చేశాను. వాణి అనే అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకున్నాను 2012. 2013 నాకు పాప పుట్టింది. 2015, 2016 నుంచి మళ్ళీ నా లైఫ్ చేంజ్ అయింది. 2016లో నేను మళ్ళీ 100% పిహెచ్డికి వెళ్ళాను. 100% నేను పడ్డ కష్టానికి ఈరోజు ఎంతోమందికి దారి చూపించే శక్తి నాకు యూనివర్స్ ఇచ్చింది. సో దాని ప్రకారంగా ఈరోజు నా జర్నీలో సైంటిఫికల్గా నేను అందరికీ కూడా గైడెన్స్ ఇస్తూ సో ఆ విజయం భగవంతుడి మీద పెడుతూ పంచభూతాల సాక్షిగా నన్ను నమ్మి వచ్చి ఆ యూనివర్స్ నా దగ్గర పంపించిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి 100% చేస్తూ నా జర్నీ కొనసాగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు నేర్చుకున్న జ్ఞానం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? అలాగే ఇది సైన్స్ అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా నిరూపిస్తున్నారు? శాస్త్రం అనేది సైన్స్కి ఎలా లింక్ అయింది, ఇది సైన్స్ అనేది ఎలా నిరూపించగలరని మీరు అడుగుతున్న క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే శాస్త్రం అనేదే సైన్స్, సైన్స్ అంటేనే శాస్త్రం. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు భూగోళ శాస్త్రం అన్నారు. సో ఆకాశం మీద మనం చేస్తున్న రీసెర్చ్ అనేది ఆస్ట్రానమీ అంటున్నాం. సో ఇలా మనం చెప్పింది ప్రతి ఒక్కటి కూడా శాస్త్రం కింద చూసినప్పుడు అది సైన్స్కే మళ్ళీ కన్వర్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్స్లో కూడా ప్రతిదీ కూడా సైన్స్ యాంగిల్లోనే చూడాలి. అది మనం శాస్త్రం కింద చూడడం వల్ల శాస్త్రం అంటే జ్ఞానమే. ఈ జ్ఞానం ఏ విధంగా మనం తీసుకెళ్తున్నాం, ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకెళ్ళడం కోసం భగవంతుడి చేత సృష్టించబడిన సైన్స్ ఇది. ఇది మీరు నేను కనుక్కుంది కాదు, ఎప్పటి నుంచో ఇది ఉంది. ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా మనం
దాన్ని నేర్చుకొని ప్రజలకి ఏ మాత్రం ఉపయోగపడాలో ఆ మోతాదులో మనం అందించాలి. సో ఇందులో ఏంటంటే ఎంతైతే ఫ్యూచర్ మనం తెలుసుకొని మనం చేసేది ఏం లేదు. రేపు ఏంటనేది తెలిస్తే ఈరోజు మనం కష్టపడలేం. కానీ ఇవాళ మనకి ఇచ్చిన భగవంతుడి షీట్ని పర్ఫెక్ట్గా మనం డిజైన్ చేసుకోవడానికి మనకున్న అవసరాలను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునేదే శాస్త్రం. సో భగవద్గీత బుక్ ఉంది, అది ఎంత చదివినా అది ఎపిక్కే. కానీ అది చదివి దాని సారాంశాన్ని దాన్ని పట్టినోడు ఆడు కరెక్ట్గా నీకు దాని తాలూకా పరమార్థాన్ని నీకు బోధించగలడు. శాస్త్రాన్ని చెప్పి దాని సైన్స్ యాంగిల్లో మనం చూడగలిగితే మరికొంతకాలం దీన్ని మనం బతికించుకుంటూ బ్రతుకుని మనం బాగు చేసుకుంటూ వెళ్ళడానికి కొన్ని సబ్జెక్ట్స్ ఇవి. దే కెనాట్ చేంజ్ ఎనీథింగ్, బట్ సిచ్యువేషన్స్ కెన్ బి చేంజ్ విత్ ద పర్టికులర్ సబ్జెక్ట్. ఈశాన్యంలో పెట్టకూడదు తులసి పెడితే నార్త్ వెస్ట్లో పెట్టాలి. నార్త్ వెస్ట్లో తులసి పెడితే ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా మీకు మెల్లగా చాలా మంది డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోయింది అంటారు. ఒకసారి 4 బకెట్లు నీళ్ళు నార్త్ వెస్ట్లో పెట్టండి, లేకపోతే ఒక తులసి మొక్క పెట్టండి, ఆటోమేటిక్ సైంటిఫికల్ రీజన్. పెట్టే మొక్క, పీల్చే గాలి, పెట్టే వెలుతురు, దాని డైరెక్షన్లో అది మీరు కరెక్ట్గా వాడితే అది మీకు రిఫ్లెక్షన్స్ పాజిటివ్గా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సైన్స్ ఉందా, ఈ గాలి ఉందా, ఇవన్నీ మనకి చాలామంది వాదిస్తారు. ఇది కాదు, మనం ప్రతిదీ ఆస్వాదిస్తున్నప్పుడు భగవంతుడు ఉన్నాను నమ్మాలి. వెలుతురు దగ్గర లైటింగ్ ఉంటుంది, నీడ ఉంటుంది, ఈ రెండు సరి సమానం. అలాగే మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. అలాగా ప్రతిదీ సైన్స్లో ఏంటంటే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మనం వాడే విధానం కరెక్ట్గా వాడితే ప్రతిదీ కూడా దాన్ని అందంగా మనం తీర్చిదిద్దవచ్చు. కానీ అనుమానంతో చేసాం అనుకో, ప్రతిదీ కూడా అనుమానం పనిపోతంలో అన్ని వినాశకాలే వినాశానికి దారితీస్తాయి. ఎంత భక్తి ఉంటే చాలదు, ఆ భక్తితో పాటుగా బుద్ధి కరెక్ట్గా ఉండాలి, ఆ జ్ఞానం కరెక్ట్గా ఉండాలి, దాన్ని అందించడానికి శక్తి కరెక్ట్గా ఉంటే 3 ఒకే సమానంగా వెళ్తే అది ఎంతో అందంగా మనం తీర్చిదిద్దవచ్చు. కాబట్టి ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనం శాసించే శక్తి మనకి లేదు. అది సైన్స్ అయినా అవ్వచ్చు, శాస్త్రమైనా అవ్వచ్చు. కానీ శక్తి ఎక్కడ పెంపొందించబడతారంటే మన నమ్మకంలో పెంపొందించబడుతుంది. ఆ నమ్మకాన్ని బలపరుస్తూ ఆ నమ్మకాన్ని ఒక డైమండ్ లాగా తీసుకెళ్తే అది ఎంతో మందికి కాంతినిస్తుంది అనమాట. వాస్తు ప్రకారంగా రెమెడికల్ పార్ట్స్లోని ఎంతవరకు దీన్ని నమ్మచ్చు, ఎంతవరకు దీన్ని పర్ఫెక్ట్గా వాడితే మన తాలూకు సమస్యలు తీరుతాయని దాని మీద ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. సో వాస్తుది ఇప్పుడు ఆల్రెడీ ఇల్లంతా కట్టేశారు, మీకు ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకొక ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. సో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మనం బయటపడవచ్చు అంటే, దీనికోసం చాలా రీసెర్చ్ జరిగినప్పుడు ఫస్ట్ హౌస్కి జిఎస్ లైన్స్ అనేవి ఉంటే క్లోజ్ చేయాలి. ఇదే జిఎస్ రాడ్, జియోపతిక్ స్ట్రెస్ రాడ్ అంటారు. సో ఈ రాడ్ని మనం ఈస్ట్ టు వెస్ట్ నడిచినప్పుడు సౌత్ లైన్లోని ఉన్న నెగిటివ్ లైన్స్ క్లోజ్ చేయాలి. అలాగే నార్త్ టు సౌత్ వెళ్ళినప్పుడు వెస్ట్ లైన్స్ క్లోజ్ చేసుకొని జిఎస్ లైన్స్ని ఐడెంటిఫై చేయడానికి కూడా పరికరాలు ఉన్నాయండి. దీన్నే మనం కాస్మిక్ స్కానర్స్ అంటాం. ఈ కాస్మిక్ స్కానర్స్ యూజ్ చేసి కూడా మనం ఈ జియోపతిక్ స్ట్రెస్ లైన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే అల్ట్రా వైలెట్ రేడియేషన్ అంటే నరదిష్టి ఎంత ఉందో మనం ఐడెంటిఫై చేయొచ్చు. సపోజ్ మీరు ఎక్కడ ఒక ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ రోడ్డు పోర్ట్లు, రోడ్డు సోలలో, లేకపోతే ఒక బాత్రూమ్ సెప్టిక్ ట్యాంక్ కట్టి దాని మీద బాత్రూమ్ కట్టడం వల్ల, లేకపోతే ఎదుగుదల అంటే ఎక్కడైనా రాంగ్ డైరెక్షన్ ఆఫ్ ల్యాండ్స్ ఇంక్రీజింగ్ ఉన్నప్పుడు ఇలాంటి పవర్ బార్స్ మీద క్రిస్టల్ రాడ్స్ పెట్టి, స్టోన్స్ పెట్టి దాన్ని మనం ఐడెంటిఫై చేసి ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్తో వాడతానికి నెగిటివ్ ఎనర్జీ లైఫ్ టైం క్లోజ్ చేసుకోవచ్చు అండి. అలాగే బ్రహ్మస్థానంలోని ఏదైనా పిల్లర్స్ పడినా సరే కాపర్ రాడ్స్ పెట్టచ్చు. అలాగే ఈ సెట్ టంబుల్ సెట్ అంటారు దీన్ని. ఇందులో 9 రాళ్ళు ఉంటాయి. ఈ 9 రాళ్ళు కూడా లాపిస్ లాజిల్, సిట్రైన్, బ్లాక్ జెట్, తర్వాత నెక్స్ట్ రోజ్ క్వార్జ్ అనే స్టోన్స్ ఉంటాయి. ఈ స్టోన్స్ నార్త్లో పెట్టి మీ నార్త్లోని ఒక నెమలి పింఛం కట్టపెట్టి చూడండి. నెమలి పింఛం కట్టపెట్టి ఒక మిర్రర్ నార్త్లో పెట్టడం వల్ల ఈ 9 స్టోన్ క్రిస్టల్ స్టోన్స్ కనుక మీరు ఇంట్లోని ఎక్కడైనా ఒక హ్యాంగ్ చేసుకోవడం వల్ల కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ ఫోర్సెస్ని క్లోజ్ చేయొచ్చు. అలాగే బాగా ఎక్కువ నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నప్పుడు లక్షవారం, శుక్రవారం రాక్ సాల్ట్ అనేది చాలా బిగ్ వెపన్ అండి. రాక్ సాల్ట్ని మీరు ఇంటి నిండా శుభ్రంగా వాటర్లో వేసి క్లీన్ చేసి లైజాల్తో క్లీన్ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఫోర్స్ పోతుంది. ఇంకా ఇబ్బంది ఉంది సార్, మేము అంత ఆర్థికంగా ఇవన్నీ కొనుక్కొని పెట్టుకోలేను అనుకున్న వాళ్ళు రాక్ సాల్ట్ అంటే ఈశాన్యంలో ఒక ఎల్లో బల్బు, ఆగ్నేయంలో ఒక రెడ్ బల్బు, వాయువులో గ్రీన్ బల్బు, నైరుతిలో ఒక బ్లూ బల్బు పెట్టి రాక్ సాల్ట్తో కూడా మనం అక్కడ పెట్టి ప్రతి శనివారం పెట్టి గడ్డపు బయట పారడం వల్ల అక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీని మనం బంద్ చేయొచ్చు అండి. సో దానివల్ల కూడా మీ తాలూకా వాస్తు చికాకులు ఏవైనా ఉంటే కూడా తగ్గిపోతాయి. ఈ యంత్రాలు ఇవన్నీ పెడతారు కానీ అది తాత్కాలికం మాత్రమే. బట్ పెర్మనెంట్ సొల్యూషన్స్ అయితే మాత్రం ఇప్పుడు సైంటిఫికల్గా అయితే మనకు అందుబాటులో ఉంది. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా కావాలంటే మీరు తప్పకుండా మాకు సంప్రదించవచ్చు.
వీటిని ఆధునిక ఎక్విప్మెంట్లో సైంటిఫిక్ సిస్టంలో కాస్మిక్ స్కానర్స్ అంటారు. దీని నెక్స్ట్ సిస్టమ్ కూడా ADS 777+ మనకు అందుబాటులోనే ఉంది. సో ఇది ఏంటంటే వాటర్ బోర్ పాయింట్స్ కానీ, సో హౌస్ తాలూకు ప్రాపర్టీ ఎనర్జీ కానీ, అలాగే నెక్స్ట్ హౌస్లో యూవీ రేడియేషన్ అండ్ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఏ విధంగా ఉందనేది కూడా ఐడెంటిఫై చేస్తూ GS లైన్స్ వేరింగ్గా క్యాచ్ చేస్తుంది మిషన్. ఆటోమేటిక్గా ఎక్కడైనా సరే ఇందులో బోర్ శాంపుల్ వాటర్ 1 డే ముందు పెట్టిన వాటర్ కనుక మీరు అక్కడ పెట్టగలిగితే, సో ఈ కాస్మిక్ స్కానర్స్ని మనం హీల్ చేసుకొని, సో కంపల్సరీగా కాస్మిక్ స్కానర్స్ ఉపయోగించినప్పుడు సో అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని ఇది ఐడెంటిఫై చేయడం ఆటోమేటిక్గా జరుగుతుంది అనమాట. సో ఇలాగా ఈ పరికరాలతో కూడా వాస్తులో ఉన్న దోషాలు కానీ, వాస్తుకి సంబంధించిన ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే సో అన్ని విధాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దాని తాలూకు నెగిటివ్ ఎనర్జీ బంద్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వాస్తుకి సంబంధించి ఎన్నో సమస్యలకి పరిష్కారాల కోసం ఎంతో అన్వేషించిన తర్వాత ఆధునిక విధంగా సైంటిఫిక్ సిస్టంలో ఈ కాస్మిక్ స్కానర్స్ కానీ ADS 777 మిషన్ అండి ఇది. సో ఈ మిషన్ ద్వారా కూడా మానిటరైజింగ్ ఇందులో క్లియర్గా మనకి ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ తెలుస్తుంది. సో బోర్ వాటర్స్ ఎక్కడ మనం వేయాలన్నా నీరు ఎక్కడ ఉందో కరెక్ట్గా తెలుసుకోవచ్చు. అలాగే అక్కడ ఉన్న ప్రాపర్టీ ఎనర్జీ అంటే ల్యాండ్ మీద ఉన్న బలం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ లోపల కాన్సిక్వెన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఎనర్జీ, బయట నుంచి లోపలికి గాలి వెలుతురు ఏ విధంగా ఎటువంటి ఎనర్జీస్ వెళ్తున్నాయి, దాంట్లో నెగిటివ్ ఫోర్స్ ఎంత ఉందో ఇది ఐడెంటిఫై చేస్తుంది. సో దానివల్ల మనం యూవీ రేడియేషన్ కరెక్ట్ చేయొచ్చు. అలాగే దగ్గరలో ఏమైనా టవర్స్ ఉన్నాయి, వాటి తాలూకు తరంగాలు మీ ఇంటి మీద ఏ విధంగా ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ఎలాగున్నాయి, రోడ్డు సోలార్ లాంటివి ఏమైనా ఉంటే అవి మీ ఇంటి వరకు ఆ ఫోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏ విధంగా ఇబ్బందులు మీకు గురి చేస్తుంది. సో ఎన్నో రకాలైన సమస్యలకి ఈ మిషన్స్ ద్వారా మనం పరిష్కరించడం జరుగుతుంది. అలాగే సంతానం లేని కానీ లేకపోతే వివాహం లేటుగా జరుగుతుంది, అది గృహస్థితికి సంబంధించి ఏమైనా దోషాలు, కట్టుకున్న సెప్టిక్ ట్యాంక్ కానీ లేకపోతే బాత్రూమ్స్ కానీ లేకపోతే మీరు ఇంటీరియర్గా ఏమైనా పర్టికులర్ బొమ్మలు ఏమైనా ఎక్కడైనా రాంగ్ డైరెక్షన్, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ ఫాల్ తీసుకెళ్ళి సౌత్ వేవ్ వాటర్ ఫాల్ పెట్టారనుకో అది నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాంటివన్నీ కూడా ఇది ఐడెంటిఫై చేస్తూ సో వాటిలో ఏ విధంగా ఆ ఫ్రీక్వెన్సీ సెట్ చేయాలనేది ఈ లేటెస్ట్ సైంటిఫిక్ సిస్టంలో ఎంతోమంది ప్రజలకి మమ్మల్ని సంప్రదించి మా తాలూకా సర్వీసెస్ అందించుకున్న వాళ్ళందరూ కూడా రిజల్ట్స్ బాగా చూపించగలుగుతున్నాం. అన్ని విధాలుగా కూడా వచ్చిన వాళ్ళు సాటిస్ఫై చేస్తున్నాం. సో అలాగే అందుబాటులో ఈ పరికరాల తాలూకా కోర్స్ కంప్లీట్ చేసి ఎంతో ఆధునికమైన పరిజ్ఞానంతో ఇప్పుడు జనాల ముందు వచ్చి మేము అన్ని విధాలుగా కూడా సర్వీసెస్ ఇస్తున్నాం. సో ఫస్ట్ మా బ్రాంచ్ ఇక్కడ శ్రీకాకుళం మెయిన్ బ్రాంచ్ పెట్టి 15 years అయిందండి. సో శ్రీ సాయిలహరి జ్యోతిషాలయం ఇది. సో ఇప్పుడు రీసెంట్గా ఎంతోమంది వైజాగ్ నుంచి వేరే ఊళ్ళ నుంచి వస్తున్న వాళ్ళు కూడా దగ్గరగా కావాలని చాలామంది రిక్వెస్ట్ చేస్తే వైజాగ్లో కూడా మేము బ్రాంచ్ రీసెంట్గా 1 year అయింది ఆస్ట్రో కేర్ 72 అని స్థాపించాం. సో అన్ని విధాలుగా కూడా మా సర్వీసెస్ అందుబాటులో ఉంది. సో మొదటే ఏదైనా చేసే ముందు జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత అంత మీకు అనుకూలమైన ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంది. ఒక ఇల్లు కట్టడానికి ఎంతో కొన్ని కోట్లు కొన్ని లక్షలు పెడతారు. సో మొదటి తీసుకునే గైడెన్స్ కరెక్ట్గా తీసుకొని దాని ప్రకారంగా స్టెప్స్ ఫాలో అయితే అందం, ఆనందం, ఆరోగ్యం మీ సొంతం అవడం తథ్యం. సార్, రాబోయే రోజుల్లో మన భారతీయ యువతకు మీరు ఇంతటి పరిజ్ఞానాన్ని ఎలా అందించాలనుకుంటున్నారు? ఈ విద్య అందరికీ అందుబాటులో ఉండే విద్య, కానీ ఈ విద్యని నేర్చుకోవడానికి అర్హత కలిగిన వ్యక్తులు చాలా వరకు కూడా భగవంతుడి చేత నిర్ణయించబడిన వ్యక్తులకు మాత్రం ఈ విద్య అందుబాటులోకి వస్తుందని నా అభిప్రాయం. సో ఇది నేర్చుకోవడానికి పరిజ్ఞానంతో పాటుగా జ్ఞానాన్ని మనం అందించాలంటే ఫస్ట్ యువత దీని మీద ఇంట్రెస్ట్, అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాస్తు కంపల్సరీగా వాళ్ళు దీనికి సైంటిఫికల్గా ఈ సబ్జెక్ట్ కనుక వాళ్ళు అర్థం చేసుకొని నేర్చుకోగలిగితే రేపు రాబోతున్న తరానికి ఈ సబ్జెక్టు చాలా పెద్ద మెట్టు కట్టినట్టుగా. అయితే నా వంతు సహాయంగా నేను నేర్పడానికి ఉచిత సేవ దీంట్లో ఈ వాస్తు శాస్త్రం అనేది, అలాగే ఈ ఆయాది సిస్టమ్ కానీ చక్రా బ్యాలెన్సింగ్ నేర్పించడానికి నేను చాలా వరకు కూడా మేము కూర్చొని మా పెద్దలు అందరూ కూడా కూర్చొని దీని మీద సన్నాహాలు చేసి షార్ట్లీ కూడా దీని మీద క్లాసెస్ కండక్ట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నామండి. ఈ ప్రోగ్రామింగ్లో ఏంటంటే సివిల్ రిలీవ్ అయిన బ్యాచెస్కి డిప్లొమా కోర్స్ కింద దీన్ని తేవాలనుకుంటున్నాం. సో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్పించడానికి మేము దీనికి చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే శాస్త్రం అనేది ఫ్రీగా నేర్పించడం వల్ల అది ఇంకా జ్ఞానం పరిపొందించి ఇంకా నాలంటలు ఎంతోమంది తయారవడం వల్ల భారతదేశానికి ఎంతో ఉపయోగపడి ఎన్నో ఇల్లులు కూడా కన్స్ట్రక్షన్స్లో దీని విలువలు తెలుసుకొని అన్ని విధాలుగా కూడా ఈ టెక్నిక్ ఫాలో అవ్వడం వల్ల చక్కగా అందంగా కట్టుకోవడం జరుగుతుంది. సో అంతేకాకుండా
ఈ కోర్సెస్లోని మెయిన్గా డిప్లొమా కోర్సెస్ అలాగే నెక్స్ట్ ఇందులో పిహెచ్డి కోర్సెస్ కూడా తేవడానికి మేము చాలా వరకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ రాబోతున్న తరానికి ఈ సబ్జెక్ట్ని ఒక అందమైన ఒక ఫ్రూట్గా ఇవ్వబోతున్నాం. అలాగే దీంట్లోని ఒక సాఫ్ట్వేర్ కూడా డిజైన్ చేశారు. ఆ సాఫ్ట్వేర్ కూడా ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతున్న ఇంజనీర్స్ మీద కూడా ఒక మీట్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా అవగాహన సదస్సుని మేము ప్లాన్ చేస్తున్నాం. సో ఈ సదస్సులో కూడా ఇంజనీర్స్ అందరికీ కూడా ఆ సాఫ్ట్వేర్లోని ఏ విధమైన ప్రోగ్రామింగ్ అనేది ఒక 1 month కోర్స్ కింద దీన్ని లాంచ్ చేయడానికి మేము సన్నాహాలు జరుగుతున్నాయండి. ఈ పరిజ్ఞానాన్ని అందించడం కోసం 2015లో నా వంతు సహకారంగా ఆస్ట్రోవాస్తు ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేసి 360 ఫోటో గ్యాలరీతో కూడా శ్రీకాకుళంలో ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేసాం. సో ఇప్పుడు కూడా రాబోతున్న తరానికి కొంత పరిజ్ఞానాన్ని అందించడం కోసం జ్ఞానాన్ని ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ వచ్చాయని చెప్పి తెలియడం కోసం షార్ట్లో ఎగ్జిబిషన్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. అంతేకాకుండా సమస్యలు ఎన్ని ఉన్నా సరే పరిష్కార మార్గాన్ని కరెక్ట్గా సూచించి ఆ పరిష్కారాన్ని మనం వెతుక్కొని మనం సరిదిద్దుకున్నప్పుడు అన్ని విధాలకు కూడా సమస్యలు తొలగిపోతాయి. టీవీ టూరిజం డైరెక్టర్ మణిభూషణ్ గారికి వారి బృందానికి నా ప్రత్యేక నమస్కారాలు. చూస్తున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. మీ డాక్టర్ శ్రీ పట్నాయక్ నారాయణ. సమాజం కోసం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజుటి 7వ ఎపిసోడ్లో విశ్వజ్యోతి జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్రాలపై పూర్తి అవగాహన సేవా కార్యక్రమాల గురించి మీ అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. మరి ఇలాంటి విశేషమైన కార్యక్రమాలు మీ ముందుంచే ప్రయత్నం టీవీ టూరిజం తరపున నేను చేస్తూ ఉంటాను. మరెందుకైతే ఆలస్యం, ఈ సేవా కార్యక్రమాల్ని మీరు కూడా వచ్చి వినియోగించుకోవాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ ఆదిత్య భూషణ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి టీవీ టూరిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.